తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థించవలసిందిగా ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. మా పరమనంద ఆశీర్వాద పరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి యేసయ్య. ఇదిగో ప్రభానైనా ఈ యొక్క పరిశుద్ధ వారం ప్రభానైనా మమ్మల్ని అందరినీ ప్రభానైనా తీసుకొచ్చిన విధానం కొరకే వందనాలు స్తోత్రములు ప్రభానైనా. పోయిన ఆదివారం నుంచి ప్రభా ఈ ఆదివారం వరకు కూడా ప్రభానైనా నువ్వెంతగానో మమ్మల్ని కాపాడిన విధానం కొరకే నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా యేసయ్య. తండ్రి నాయన మేము చేసిన తెలిసి చేసిన తెలియక చేసిన ప్రభా తప్పులన్నీ కూడా ప్రభానైనా ఇదిగో ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం తండ్రి నాయన. నీ రక్తంలో మమ్మల్ని కడగండి ప్రభా యేసయ్య. మమ్మల్ని శుద్ధులుగా చేయండి ప్రభా నాయన. నీ యొక్క ప్రశస్త వస్త్రములను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. ఇదిగో ప్రభా నాయన ఈ పరిశుద్ధ వారము ప్రభా నాయన తండ్రి ప్రభు రాత్రి సంస్కారం తండ్రి నాయన మేము ఆచరిస్తూ ఉండగా ప్రభా నాయన మీరే తండ్రి నాయన మాలో ఉండండి ప్రభా. మాలో నిజమైన మారు మనస్సు తండ్రి దయచేయమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. కూడి వచ్చిన బిడ్డలందరి కొరకు వందనాలు స్తోత్రములు ప్రభా నాయన. రావాల్సిన బిడ్డలను తండ్రి సకాలంలో తీసుకురమ్మని అడుగుచున్నాను ప్రభా నాయన. అలాగే ప్రభా నాయన జ్వరాలతో ప్రభా నాయన బాధపడుచున్న వారందరినీ ఒక్కసారి ప్రభా నీ యొక్క తండ్రి నాయన దక్షిణ హస్తము ప్రభా నాయన వారిని ముట్టి ప్రభా నాయన వారికి స్వస్థత దయచేయమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. తండ్రి మరి ప్రభా నాయన మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం నీ ప్రభా నాయన మాకు దయచేయండి ప్రభా నాయన. ఆరాధన క్రమంలో మీరుండండి ప్రభా నాయన. పాటల్లో మీరుండండి ప్రభా నాయన. ఏ బిడ్డ ఏ వంతులో ప్రభా నాయన నిలబడాలో ప్రభా నాయన వారిని ప్రభా నాయన నీ ఆత్మలో ప్రభా ఉంచి ప్రభా నాయన మాతోనూ నాతోనూ మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. తండ్రి నాయన అడ్వైజరీ బోర్డు మెంబర్స్ కొరకు నీకు వందనాలు స్తోత్రములయ్యా. మరి ముఖ్యంగా ప్రభా నాయన ప్రభాకరాన్ని ముట్టండి ప్రభా నాయన. నీలో ఉన్న స్వస్థత బిడకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. తండ్రి మరి ప్రభా నాయన మునుపటి కంటే ప్రభా నాయన అధికమైన బలాన్ని ప్రభా నాయన బిడకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. అలాగే ప్రభా నాయన ఏలియా గారికి కూడా ప్రభా ఆదరణకర్తగా మీరు ఉండండి ప్రభా యేసయ్య. తండ్రి నాయన ఉమెన్ అడ్వైజరీ కమిటీని తండ్రి నాయన మెంబర్స్ని ప్రభా దీవించండి ఆశీర్వదించండి ప్రభా. అలాగే ప్రభా నాయన ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రభా దీవించండి ప్రభా నాయన. వారి కుటుంబాలని ప్రభా నాయన దీవించండి ప్రభా యేసయ్య. అలాగే ప్రభా నాయన మరి తండ్రి సండే స్కూల్ సూపరింటెండెంట్ని ప్రభా నాయన సండే స్కూల్ టీచర్స్ని ప్రభా దీవించండి ప్రభా నాయన. మరి ముఖ్యంగా ప్రభా నాయన యూత్ బిడ్డల్ని ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా నాయన. యూత్ కన్వీనర్స్ని ప్రభా నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. తండ్రి నాయన యూత్ తండ్రి నాయన మరి ప్రభా సరళమైన మార్గంలో నడిచే కృపని వారి మీద మెండుగా తండ్రి నాయన మెండుగా దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగే ప్రభా మరి ముఖ్యంగా ప్రభా నాయన 3 సంఘాలని దీవించండి ప్రభా. 3 సంఘాలని తండ్రి నడిపిస్తున్న సేవకుల్ని వారి కుటుంబాలని ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. మరి తండ్రి వారి బిడ్డలను కూడా ప్రభా నాయన తండ్రి ఏ దాడి జరగకుండా ప్రభా నాయన సైతాను కీడు నుంచి ప్రభా నాయన మీరు తప్పించి ప్రభా నాయన
తండ్రి దుష్టుల చేతులకి వాళ్ళని అప్పగించుకుంటా ప్రభా సహాయం చేయమని అడుగుతున్నాను. అలాగే ప్రభానైనా మరి ముఖ్యంగా ప్రభానైనా ఈరోజు ప్రభానైనా చేరువచ్చిన బిడ్డలందరి కొరకు నీకు తండ్రి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభానైనా తండ్రి నీ యొక్క ప్రభా పరిశుద్ధాత్మని మాకు తండ్రి దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించి దీవించమని యేసయ్య నామమున పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పాస్టర్ గారికి ప్రభు నామములో వందనాలు. ఉత్తర ప్రత్యుత్తరములుగా దావీదు కీర్తనలు 31వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. చివరి వచనాన్ని అందరం కలిసి చదువుదాం. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూనూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకున్నట్టుగా శత్రువులు రహస్యంగా ఒడ్డిన వాళ్ళ నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టుతివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణమే స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని. ఓటి కుండ వంటి వాడినైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినపడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మకించి ఉన్నాను. నీవే నా దేవుడని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖాంతి ప్రకాశింపజేయము. నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నేను నీకు మొర్రపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులయ్యుందురుగాక. అబద్ధికుల బెదవులు మోయబడినగాక. వారు గర్వమును అసహ్యమును అగపరుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారు నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గోడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నందును గాక. భీతి చెందిన వాడిని నీ కనపడకుండా నేను నాశనం అయితేని అనుకుంటుని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించదువి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతికారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరముగా నుండుడి. ఆమేన్. మనందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని చెప్దాం. భూమి ఆకాశములను ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన ప్రభువైన యేసుక్రీస్తును యేసుక్రీస్తును నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.
దయచేసి అందరూ కూడా కూర్చోండి. ఈ సమయంలో యవన బిడ్డలు వచ్చే పాట నిరీక్షణ నీవే నా భాగం యేసయ్యా, నీవే నా సంరక్షణ, నీవే నా ఆదరణ, నీవే సమస్తం యేసయ్యా, నీవే నా ఆకర్షణ, నీవే నా నిరీక్షణ, నీవే నా భాగం యేసయ్యా, నీవే నా సంరక్షణ, నీవే నా ఆదరణ, నీవే సమస్తం యేసయ్యా, నీవే నీవే యేసు నీవే, విడిపోని ప్రేమయు నీవే, నీవే నీవే యేసు నీవే, మరిపోని స్నేహము నీవే, నీవే నీవే యేసు నీవే, విడిపోని ప్రేమయు నీవే, నీవే నీవే యేసు నీవే,
దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠములు చదవవలసిందిగా ఏర్పాటు చేయబడినవని ఆహ్వానిస్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. అలాగే క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనము నుండి 37వ వచనం వరకు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనము నుండి 37వ వచనం వరకు చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నా శుభాభివందనాలు. 2024 సంవత్సరం 8వ నెల మొదట పరిశుద్ధ ఆదివారం కొరకై మన సంఘ కాపురులచే ఏర్పాటు చేయబడినటువంటి మొదటి వాక్యముగా సంఖ్యాకాండము 7వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 1 నుంచి 11 వచనం వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది. మోషే మందిరమును నిలబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటి బలిపీఠమును దాని పాత్రలన్నిటి చేయించి అభిషేకించి పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులనైన ఇశ్రాయేలులోని ప్రధానులను అర్పణములను తెచ్చిరి. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చిరి. వారు మందిరం ఎదుటికి వాటిని తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్ష గుడారం యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీలలో ప్రతివానికిని వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెనని మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకొని లేవీలకు ఇచ్చెను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చెను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మొరేరీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చాను. కహాతీయులకు ఇయ్యలేదు. ఏలైనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది. తమ భుజముల మీద మోయిటయే వారి పని కనుక వారికి వాహనములను నియమింపలేదు. బలిపీఠము అభిషేకింపబడిన వాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణములను తెచ్చిరి. ప్రధానులు బలిపీఠం ఎదుటికి తమ తమ అర్పణములు తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణములను అర్పింపవలని యెహోవా మోషేకు సెలవిచ్చెను. ఈ వాక్యము మన వినికిడిలో ఫలింపచేయును గాక. అందరికీ మరొకసారి సామెతలు 17:17 ప్రకారం మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధ దినములకే ఏర్పాటు చేయబడిన 2వ పాఠ్య భాగము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుంచి 37వ వచనం వరకు ఇలాగు రాయబడి ఉన్నది. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలుల బాహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అను అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఈ వాక్యం మన వినికిడిలో ఫలింపచేయును గాక.
ఆమెన్. వాక్య భాగములు చదివి వినిపించిన మరి ట్రెజరర్ గారు యేసురత్న గారికి, అలాగే బిడ్డ మరి కీర్తనకి ప్రభునామంలో వందనాలు. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నుండి 678వ కీర్తన పాడి ప్రభునామాన్ని మహింపరుద్దాం. ప్రభు యేసు నిర్మించితివి ప్రియమారా హృదయం ముదమారవసి జూనా హృదయాంతరంగమునా నీరక్త ప్రభావమునా నారోత హృదయమును నీరక్త ప్రభావమునా నారోత హృదయమును పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారా హృదయం మోదమారవసి జోనా హృదయాంతరంగమునా ఆజాగరు గుణనైతి నిజాశ్రయము విడిచి ఆజాగరు గుణనైతి నిజాశ్రయము విడిచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారా హృదయం ముదమారవసి జోనా హృదయాంతరంగమునా వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే చేరిది నీదు దారి కోరి నడిపించుము చేరిది నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారా హృదయం ముదమారవసి జోనా హృదయాంతరంగమునా మనందరం లేచి నిలబడగా మరి యవన బిడ్డలు మనల్ని ఆరాధనలోనికి నడిపిస్తారు. మనందరం కూడా హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిద్దాం. దేవుని బిడ్డరా, ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. మనందరం పరిశుద్ధాత్మతో నింపబడి దేవదేవుణ్ణి ఆరాధిద్దాం. మన హృదయాలు తెరవబడాలి, మన నోరు తెరవబడాలి, మన యొక్క ఆత్మీయమైన చెవులు తెరవబడాలి. దయతో ఆరాధనలు అందరూ ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించునుగాక, నింపునుగాక. యేసయ్య నామములో విడుదల మనకు కలుగునుగాక.
Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అన్నమాట. మరి బైబిల్లో నుండి చూస్తే మనకి స్నేహితులుగా దావీదు, జోనతాను గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అలాగే బైబిల్లో మనం చూసుకుంటే అబ్రహాం గారు తన వర్క్ తను చూసుకుంటున్నప్పుడు అక్కడ తన స్నేహితుడిని రావడం ఆయన గమనిస్తూ ఉంటారు. 3 వ్యక్తులు నడుస్తూ వస్తారు. ఆయన వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళని వెళ్ళి ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి పలకరిస్తూ ఉంటారు. అంటే మన స్నేహితులు ఎక్కడున్నా సరే మనం వెంటనే కనిపెడతాము, వెళ్ళి వాళ్ళని హత్తుకుంటాము, వాళ్ళ బాగు అన్నీ తెలుసుకుంటాము, మనం వాళ్ళని కలిసి వాళ్ళతో విందు చేస్తాము, మనం ఎంజాయ్ చేస్తాం. అలాగే మన కోసం కూడా మన స్నేహితుడు మనకు కావలసినవన్నీ ఇస్తూ అంతకన్నా ఎక్కువగా మన కోసం తన ప్రాణాన్ని వెలచెల్లించాడు. అంతకన్నా గొప్ప స్నేహితుడు ఈ లోకంలో మనకి ఎక్కడ కనిపించరు. మన కోసం ఎవ్వరూ కొంచెం టైం ఇవ్వడానికే ఆలోచిస్తారు. అలాంటిది దేవుడు మన కోసం తన ప్రాణాన్ని, ఎన్నికలేని మన కోసం తన ప్రాణాన్ని మన కోసం వెలచెల్లించాడు. అంత గొప్ప దేవుణ్ణి ఈరోజు మనందరం కలిసి ఆరాధిద్దాం. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. స్నేహమా నిన్నారాధించడం, నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించడం, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించడం. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. మన కోసం సిలువలో దేవుడు తన జీవితాన్ని అర్పించాడు, తన ప్రాణాన్ని మన కోసం అర్పించారు. మనం ఆ ప్రేమకి మనం వెలకట్టలేము, ఆ ప్రేమకి మనం ఎంత మాత్రమో అర్హులం కాదు. అయినప్పటికీ దేవుడు
మన మీద ఉన్న ప్రేమతో దేవుడు ఎప్పుడు మనల్ని స్లేవ్స్గా చూడలేదు, సర్వెంట్స్గా చూడలేదు. నా ప్రియ స్నేహితుడు, నా ప్రియ స్నేహితురాలు, నా కుమారుడా, నా కుమార్తె అని పిలిచిన దేవుడు మన దేవుడు. దేవుడు మనకి ఏ సమస్య వచ్చినప్పటికీ మనం ఎప్పుడైతే డోర్ నాక్ చేస్తామో, దేవుని తట్టు మనం కళ్ళు ఎప్పుడైతే చూస్తామో దేవుడు వెంటనే వినాలనుకుంటాడు. దేవుడికి మనకు ప్రతి సమస్య తెలుసు, కానీ దేవుడు వెయిట్ చేస్తూ ఉంటారు నన్ను అడగకపోదా అని. మనం అడిగితే వెంటనే సమాధానం చెప్పే దేవుడు మన దేవుడు. దేవుణ్ణి ఆరాధించడం మనకున్న అదృష్టం. మనకున్న సమయంలో మనం 24 గంటల్లో దేవుణ్ణి ఒక 10 నిమిషాలు ఆరాధించామంటే మనకు ఆ రోజంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించడం బహుధన్యకరం. దేవుడు మన కోసం అంత గొప్ప త్యాగం చేశారు. మనం దేవుని కోసం మనం కాస్త సమయాన్ని అన్నీ పక్కన పెట్టేసి దేవుణ్ణి ఆరాధిద్దాం. మనం ఎప్పుడైతే ఆ సాక్రిఫైస్ మనం చేస్తామో దేవుడు అంతకన్నా ఎక్కువగా మనందరినీ ఆశీర్వదిస్తాడు. దేవుని స్నేహాన్ని, దేవుని ప్రేమను మన మాటల్లోని, మన చేష్టలో కానీ మనం వర్ణించలేము. కానీ ఆయన ప్రేమ, ఆయన కృప మన జీవితకాలం అంతా మనకి ఎప్పుడూ ఉంటుంది. తండ్రి, నీవు చాలునైనా, నీవు మాకుంటే చాలునైనా, మేము నీ బిడ్డలమునైనా. దేవా, మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావు, ప్రాణం పెట్టావు, మాతో ఉన్నావు, మాలో ఉన్నావు. మేమే నీకు దూరంగా వెళ్ళిపోతా ఉన్నాం. అనేక సార్లు నీకు లోబడలేకపోతా ఉన్నాం. నీ గాయాలు రేపుతూ ఉన్నాం.
నీ వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. మమ్మల్ని కనికరించండి తండ్రి. అయ్యా, నీ ప్రేమతో మరొకసారి మమ్మల్ని నింపండి. మా బలహీనతలన్నీ కొట్టివేయండి. నీలో ఉన్న ఆనందాన్ని మేము అనుభవించాలి. నీ ఆశీర్వాదాన్ని మేము అనుభవించాలి. నీ కొరకు మేము బ్రతకాలి. మమ్మల్ని నీ కొరకు ప్రతిష్ఠించుకోనైనా చేరిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఆటంకాలు దూరపరచండి. మా హృదయాలు తెరవండి. అర్థం చేసుకునే శక్తిని మీరు మాకు దయచేయండి. ప్రభువా, సమస్త మహిమ నీకు కలుగునుగాక. ఈరోజు నీ సన్నిధానంలో ఉన్న ప్రతి ఒక్కరూ సమృద్ధి ఆశీర్వాదముతో అయ్యా తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవాతి దేవుడు మరి ప్రభాకర్ అన్న గారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. మునుపటి కంటే మంచి ఆరోగ్యంతో ఉన్నారు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎప్పుడు ఒక సంగతి జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, మన మీద ఉన్న నాయకులు వారి కోసం ఎప్పుడూ మనం ప్రార్థన చేయాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. అది ఎందుకంటే మన మీద ఉన్న నాయకుల మీద అపవాది ఎప్పుడు కూడా దాడి చేస్తూ ఉంటాడు. మనం కూడా దాడి చేసేవారిగా ఉండకూడదు. మరి ఇంత గొప్ప మందిరాన్ని కట్టడానికి ఆయన నిలవబడ్డాడంటే ఎన్ని వేల దెయ్యాలు ఆయన మీద దాడి చేసి ఉంటాయి. చాలామందికి తెలియని విషయం అది. ఒక స్థలంలో దేవుని మందిరం కట్టబడాలంటే కొన్ని వందల వేల దెయ్యాలు, ఇక్కడ ఉన్న దురాత్మ శక్తులన్నీ ఏకమైపోయి దాడి చేస్తాయండి. అయినా దేవుడు అలా దేవుడు నిలబెట్టుకున్నాడు. మంచి ఆరోగ్యంతో దేవుడు మరి మన మధ్యలోనికి త్వరలో రాబోతా ఉన్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అలాగున మన మందిరములో ఉన్న నాయకుల కోసం కూడా మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. అది మన యొక్క బాధ్యత అయి ఉన్నది. అలాగే ప్రస్తుతం ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి. చాలామంది పిల్లలు ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఉంటారు, పెద్దలు కూడా. మన వైజాగ్ నుంచి ఎవరు పాల్గొన్నారు? ఎవరండి? అర్థం కాలే. జ్యోతి ఎర్రాజీ అని మన వైజాగ్ నుండి ఒక పేద ఆమె పోర్టు స్కూల్లో చదువుకుందంట. వాళ్ళ నాన్నగారు ఆయన ఒక సెక్యూరిటీ గార్డ్ అనమాట. ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళ అమ్మగారు చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుని, ఆ పిల్లకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని బిడ్డలమైన మనం కూడా, చిన్న బిడ్డలు, యవనస్తులు, మన జీవితంలో ఒక టార్గెట్ పెట్టుకోవాలి. మనం దేనికోసం బ్రతుకుతా ఉన్నాం, ఒక టార్గెట్. ఊరికే సెల్ ఫోన్లు చూడడం వలన అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు, చివరికి ఏం సాధించామంటే కళ్ళు పోవడం తప్ప ఏమి ఉండదు. సెల్ ఫోన్ చూడడం వల్ల జరిగే ఉపయోగం ఏంటి? ఇలా చెప్పండి, ఉపయోగం ఏంటి? కళ్ళు పోవడం తప్ప, దెయ్యాల చేతుల్లోకి వెళ్ళిపోవడం తప్ప ఉపయోగం ఏమీ లేదండి. కాబట్టి చిన్న వయసు నుండే చిన్న బిడ్డలు, ఎందుకంటే ఆ జ్యోతి అనే ఆమెను చాలామంది చాలా మాటలు అన్నారంట. ప్రాక్టీస్కి వెళ్ళి వస్తూ ఉండంటే ఆడపిల్లను అలా వదిలేశారు. అంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? ఈ రోజున ఆమె సాధించి, ఒలింపిక్స్ అంటే ప్రపంచంలో జరిగే అన్నిటికన్నా గొప్ప ఆటల పోటీ అది. ఈ రోజున భారతదేశమే కాదు, ప్రపంచం అంతా కూడా గర్వించే స్థాయిలో ఆమె ఉన్నది. కాబట్టి చిన్న బిడ్డలు వాళ్ళ చదువు విషయంలో, వాళ్ళ ఆటపాటల విషయంలో, తల్లిదండ్రులకు లోబడే విషయంలో మీరందరూ కూడా మంచిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం ఎంతో సేఫ్ సైడ్లో ఉన్నాం. ప్రస్తుతం మన యొక్క రాష్ట్రం చాలా, ఒక విధంగా మనం అందరూ సేఫ్లో ఉన్నాం. మన పక్కనే ఉన్న రాష్ట్రం కేరళ. నేను మొన్న బయటికి వెళితే అందరినీ డబ్బులు అడుగుతూ ఉన్నారు. దేనికోసం అంటే కేరళలో వరదలండి అన్నారు. కేరళలో వరదలేంటి అనుకున్నాను, ఎందుకంటే మాకు టీవీ లేదు, వార్తలు కూడా తెలియదు నాకు. ఏంటి అని చూస్తే ఈ వారంలో, మన మంగళవారం అనుకుంటా, అర్ధరాత్రి వర్షాలు పడినాయి. వర్షాలు పడేసరికి ఆ వర్షాలు వరదగా మారిపోయి
మధ్యాహ్నం మిడ్ నైట్ 2 గంటలకి ఒక ఊరు కొట్టుకుపోయిందంట కేరళలో. అసలు ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది ఎక్కడున్నారు, ఇళ్ళు కూడా లేవండి, మొత్తం నాశనం అయిపోయింది. 4 గంటలకి ఇంకొక విలేజ్. అలాగే తోటలు, టీ కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది అసలు ఉన్నారో లేరో తెలియదంట. కేరళ అంటే టూరిస్ట్ ప్లేస్, అది కొట్టుకుపోయిన ప్రదేశం వేనాడ్. అందులో రిసార్ట్స్ ఎక్కువ ఉంటాయి అంటండి. అక్కడికి వచ్చే ఆదాయం ఎక్కువ కూడా ఏంటంటే ఈ టూరిస్టుల వల్లనే. ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఎంజాయ్ చేయడానికి రకరకాలైన వ్యక్తులు అక్కడికి వచ్చి ఆ రిసార్ట్స్లో ఉండి తిని తాగి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయే ప్రదేశంగా ఉందది. దేవుని బిడ్డలారా, పాపం ముదిరిపోతే శిక్ష మనం భరించలేం. దేవుని ఉగ్రత వస్తే ఆ రిసార్ట్స్ అన్నీ కొట్టుకుపోయినాయి అంటండి. ఇళ్ళు పడిపోయి వరదల్లో కొట్టుకుపోయి. నాకు అది చూడగా అనిపించింది, మన వైజాగ్ కూడా టూరిస్ట్ ప్లేసే. మన వైజాగ్ కూడా ఎక్కడ చూసినా టూరిస్టులే. సాయంకాలం అయ్యేసరికి రకరకాల బట్టలు వేసుకుని మనుషులు విచ్చలవిడిగా తయారైపోతూ ఉంది. మనం అనుకుంటున్నాం బాగా డెవలప్ అయిపోతున్నాం, సిటీ కల్చర్ వచ్చేసింది, ఫారిన్ కల్చర్ వచ్చేసింది అనుకుంటున్నాం మనం. ఆ కల్చర్కి ఆశపడి లోతు వెళ్ళాడు సొదొమ గొమొర్రాకి. కల్చర్ డెవలప్ అయితే ఏమవుద్ది? చుట్ల తాగేవాళ్ళు సిగరెట్ తాగడానికి వెళ్ళారు. సిగరెట్ కిక్కు సరిపోట్లా, ఇంకేం తాగాలి? మత్తు ఇచ్చేది తాగుతున్నారు. ఒకప్పుడు సారా తాగేవాళ్ళు, ఈరోజున ఏం తాగుతున్నారు? మనిషికి మత్తు సరిపోవటం లేదు. అలాగే పాపంలో హద్దులు ఉండవు. ఇంకా పాపంలో సొదొమలో పాపం ఎలాగ విస్తరించిందంటే వ్యభిచారం పెరిగిపోయింది, సరిపోవటం లేదు. పురుషులు స్త్రీలతో, స్త్రీలు పురుషులతో చేసే వ్యభిచారం సరిపోలేదు వాళ్ళకి. పురుషులు పురుషులతో పాపం, స్త్రీలు స్త్రీలతో పాపం, మనుషులు జంతువులతో పాపం. మనుషులు ఒక పీక్కి వెళ్ళిపోయారు. ఇక దేవుడు తట్టుకోలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశము నుండి దేవుడు అగ్నిని కురిపించి వాళ్ళందరినీ కూడా నాశనం చేశాడు. మనము అలాంటి దినాల్లో మనం ఉన్నాం. ఏమ్మా, బాగుంది, ఉద్యోగం బాగుంది, అన్నీ బాగున్నాయి, మన పిల్లలు బాగున్నారు అనుకోవద్దు మీరు. అకస్మాత్తుగా ఏ రోజు ఏ క్షణాన్న ఏమి జరుగుద్దో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మీకు ఎన్ని ఉన్నా దేవునికి మొట్టమొదటి స్థానాన్ని మీరు ఇవ్వండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడకి గుర్తు ఏంటంటే ఇశ్రాయేలు దేశమే గుర్తు. ఇశ్రాయేలు దేశానికి స్వాతంత్రం వచ్చి అది చిగురించి మళ్ళా ఎప్పుడు బలమైన దేశంగా మారుద్దో ప్రభు రాకడ సమీపంగా ఉందని ప్రభు చెప్పారు. ప్రభువుని అడిగారు, అయ్యా నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటో చెప్పమంటే ప్రభు అనేకమైన సూచనలు చెప్పారు. అందులో ఒకటి చెప్పారు. ఒకటి ఏంటంటే అంజూరపు చెట్టు చిగురిచి ఫలించదే దేవుని రాకడ సమీపంగా ఉంది. 1948కు ముందు ఇశ్రాయేలు దేశం అనేది మ్యాప్లో లేదు. ప్రపంచంలో అన్ని దేశాలకి చెదిరిపోయారు. అసలు ఇశ్రాయేలు దేశం అనేది ఒక మ్యాప్లోనే లేదు. కానీ ప్రభు వాగ్దానం అది, అంజూరపు చెట్టు మళ్ళా చిగురేస్తుంది. 1948లో వారికి స్వతంత్రం వచ్చింది. ఈ రోజున ఇజ్రాయెల్ దేశం అనేది ప్రపంచంలో కల్లా ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. ఇజ్రాయెల్ దేశం చుట్టూ కూడా అందరూ శత్రువులే. ఎన్నో యుద్ధాలు, ఇప్పుడు కూడా స్టిల్ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎంత ఉంటుంది? మన ఆంధ్రప్రదేశ్ అంత కూడా ఉండదు. ఎన్ని దేశాలు దాడి చేసినా అన్ని దేశాలు ఓడిపోయినాయండి. గడిచిన సంవత్సరంలో అక్టోబర్ నెలలో ఇశ్రాయేల్ దేశంలో ఫంక్షన్ చేసుకుంటున్నారు. ఫంక్షన్ చేసుకుంటుంటే శత్రు దేశాలైన శత్రువులు, గాజా ప్రాంతంలో ఉన్నవారు, హమాస్ ఉగ్రవాదులు పారాచూట్లు వేసుకుని వెళ్ళిపోయారని అక్కడికి వెళ్ళిపోయి అనేక మందిని పట్టుకు వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ ప్రజల్ని, చిన్న పిల్లలను కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళని విడిపించడానికి చాలామందిని విడిపించారు. వాళ్ళొక ఛాలెంజ్ చేశారండి, శత్రువు ఎక్కడ దాగి ఉన్నా వాళ్ళని చంపేస్తామన్నారు. ఎక్కడ దాగి ఉన్నా, అసలు శత్రువు ఒక్క సెకండ్ కనపడితే చాలండి వాళ్ళకి, ఏ దేశంలో ఉన్నా సరే ఆన్ ద స్పాట్లో లేపేస్తారు వాళ్ళు. ఈ వారంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్బుల్లా టాప్ లీడర్స్, సెకండ్ లీడర్ అనమాట, షాద్ షుకూర్ అనే ఆయన లెబనాన్ దేశంలో ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే 11 మంది పిల్లల్ని, ఇశ్రాయేలు పిల్లలు ఆడుకుంటుంటే, ఫుట్బాల్ ఆడుకుంటుంటే వాళ్ళని చంపేశాడు బాంబు వేసి. ఈయనేం చేశాడంటే లెబనాన్లో దాక్కున్నాడు. దాక్కున్న ఆయన జస్ట్ బయటకు వచ్చి కనపడ్డాడు అంతే.
కనపడ్డాడో లేదో ఆన్ ద స్పాట్లో లేపేశారండి. డ్రోన్స్ పంపించి చంపేశారు ఆయన్ని ఇశ్రాయేలీలు. దేవుడు వారికి అంత టెక్నాలజీ ఇచ్చాడు. అది అయ్యిందో లేదో హమాస్ యొక్క లీడర్, ఆ లీడర్ ఏం చేస్తాడంటే ఇరాన్ వెళ్ళాడు. ఖతర్లో వెళ్ళి దాక్కుని ఖతర్ నుండి ఇరాన్ వెళ్ళాడు. ఇరాన్ ఎందుకు వెళ్ళాడంటే ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ యొక్క అది ప్రమాణ స్వీకారం వెళ్ళాడు. అందులో పాల్గొన్నాడు. టాప్ లీడర్స్ కలిశాడు. ఇరాన్లో తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాడో లేదో ఆన్ ద స్పాట్లో పీల్చేశారు ఇశ్రాయేలీలు హమాస్ టాప్ లీడర్ని. చూడండి, ఇప్పుడు ముస్లిం కంట్రీస్ అన్నీ ఒకటైపోయినాయి. ఇశ్రాయేలు మీద యుద్ధం చేయాలి. ఇది ప్రభువు యొక్క రాకడకు సూచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క ఇశ్రాయేలు మీద యుద్ధం చేస్తే ప్రపంచం అంతా రెండుగా చీలిపోద్ది. అమెరికా ఒక పక్కన ఉంటుంది, మిగిలిన దేశాలు ఒక పక్కన ఉంటాయి. ప్రభువు రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ చివరి దినాల్లో ఉన్న మనం ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గడిచిన వారంలో ఏం వాక్యం ధ్యానం చేశామో మరి అందరికి గుర్తుందండి? దేని గురించి ధ్యానం చేసాం మనం గడిచిన వారంలో? నాజీరు వ్రతం గురించి. పాత నిబంధన గ్రంథంలో దేవుని కొరకు నేను సపరేట్గా ఉండాలి అని తీర్మానం చేసుకున్నవారు, నాజీరు వ్రతం చేయబడిన వారు కొంత నియమ నిష్టలతో వాళ్ళు ఉండేవారు. క్రొత్త నిబంధనలో ఉన్న మనము కూడా నాజీరు చేయబడ్డ వారమే. మన నాజీరు ఏంటంటే మనకు మన సిలువను మోసుకోవడమే మన నాజీరు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. మన నాజీరు అంటే అందరూ చెప్పండి. ఎవరి సిలువ? ఎవరిది? మన సిలువ. దేవుని బిడ్డలమైన మనం ప్రతిరోజు కూడా మనకు ఒక సిలువ అనుభవం అనేది ఉంటుందండి. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనం జీవించాలి అంటే మనకు కూడా ఒక సిలువ అనుభవం అనేది ఉంటుంది. ప్రతిరోజు మన సిలువని ఎత్తుకొని మనము ప్రభువుని వెంబడించవలసిన వారమై ఉన్నాం. మనకి ఏం కష్టాలు ఉన్నాయండి? అసలు చెప్పండి, మనకి ఏం కష్టపడుతున్నాం? దేవుని కొరకు మనం ఏం కష్టపడుతున్నాం? ఏ అవమానాలు పడుతున్నాం? అసలు ఏమైనా చెమట కారుస్తున్నామా? దేవుని కొరకు ఏమైనా ప్రయాసపడుతూ ఉన్నామా? మనమంతా సుఖమైన భక్తి చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సుఖంలో కల్లా టాప్ మోస్ట్ సుఖంలో ఉన్నాం. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని కొరకు మన సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించే ఉన్నతమైన అనుభవంలోనికి మనం రావాలి. మా ఇంట్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయా? రోజు దేవుని వాక్యం చదువుతూ ఉన్నారా? అన్నీ బాగున్నాయి కదా అనుకోవద్దు. మీరు దేవుని కోసం తీర్మానం చేసుకోండి. పాత నిబంధన ఎంత బాగా వస్తే కొత్త నిబంధన అంతగా అర్థమవుద్ది. పాత నిబంధన రాకపోతే కొత్త నిబంధన అర్థం కాదు మనకి. ఇది చాలా లోతైన విషయాలు. కాబట్టి ఎప్పుడైతే మేఘము ప్రత్యక్ష గుడారం మీద ఉందో అక్కడే ఉండిపోయేవాళ్ళు. రోజైనా, నెలైనా, సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా ఆ మేఘము ప్రత్యక్ష గుడారం మీద ఉంటే ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఆగిపోయేవాళ్ళు. ఎప్పుడైతే మేఘము ఎత్తబడుద్దో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసేవాళ్ళు. ప్రయాణం చేయాలంటే గడిచిన వారాల్లో ధ్యానం చేశాం. ప్రత్యక్ష గుడారం మళ్ళీ అక్కడి నుండి తీయాలి, దాన్ని మోసుకొని వెళ్ళాలి, మళ్ళా మరొక స్థానంలో పెట్టాలి. ఎంత బరువు! ప్రత్యక్ష గుడారం అంటే దానికి దిమ్మలు, దానికి పలకలు, దానికి స్తంభాలు, తాళ్ళు, తెరలు, చాలా బరువైన పని. ఈ పని అంతా ఎవరు చేయాలి? ప్రధాన యాజకులు చేసే పని గురించి మీకు చెప్పాను, లేవీలు చేసే పని గురించి కూడా మీకు చెప్పాను. ఎప్పుడైతే ప్రత్యక్ష దేవుని యొక్క మేఘము పైకెత్తబడుద్దో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలంటే ఈ ప్రత్యక్ష గుడారం అంతా కూడా మోసుకొని వెళ్ళాలి. దేవుని పని భారముతో కూడుకున్నది, ఖర్చుతో కూడుకున్నది, ప్రయాసతో కూడుకున్నది. ఎవరు చేయాలి ఈ పని? ఇవన్నీ ఎవరు మోసుకెళ్ళాలి? ఏమ్మా, కహాతు గోత్రం వాళ్ళు మాత్రం భుజాల మీద మందసాన్ని, బలను, దోపవేదికను వాళ్ళు మాత్రం తమ యొక్క భుజాల మీదే మోసుకుని వెళ్ళాలి. మిగిలిన ప్రత్యక్ష గుడారంలో ఉన్నవన్నీ కూడా
ఈ దిమ్మలు, ఈ స్తంభాలు, ఈ పలకలు ఇవన్నీ కూడా బళ్ళ మీద మోసుకుని వెళ్ళాలి. ఎందుకంటే వాటిని మోసుకుని వెళ్ళడం అవ్వని పని. దానికోసం 6 బళ్ళు కావాలి. 6 బళ్ళు. 6 బళ్ళు అంటే 12 ఎద్దులు. ఒక్కొక్క బండికి 2 ఎద్దులు. ఏం అర్థమవుతుందా? కొంచెం అర్థం చేసుకోండి. 6 బళ్ళు కావాలి. 6 బళ్ళు అంటే 12 ఎద్దులు కావాలి. మరి వాటితో పాటు ఇంకా చాలా దేవుడు చెప్పాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ 3వ వచనంలో వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను, ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చిరి. వారు మందిరము ఎదుటకి వాటిని తీసుకుని వచ్చిరి. ఆ తరువాత ఒకసారి 12వ వచనం చదువుదాం. మొదటి దినమున తన అర్పణము తెచ్చినవాడు నయస్సోను అతడు పరిశుద్ధ, నేను చదువుతానండి, జాగ్రత్త వినండి. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా, ఆ 2 నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, దోపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు దోపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, దహన బలికి 3, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెలను తన అర్పణముగా తెచ్చాను. చూడండి ఏమేమి తెచ్చారంట? 130 తులముల వెండి, ఇంకో 70 తులముల వెండి. మొత్తం ఎన్ని తులాలు? ఏమో చెప్పండి ఒకసారి. ఎన్ని తులాలు? 130, 70 ఎంత? 200 తులం. తులం ఎంత అప్పుడు వెండి? మీకు తెలుసండి చాలామందికి. తులం వెండి ఎంత? తులం అంటే ఎన్ని గ్రాములు? తులం అంటే 10 గ్రాములు. వెండి ఎంత ఉంది? మనం వింటాం కదండి. 200 తులాలంటే 2 కేజీలు. అంతేనండి. 2 కేజీ ఎంత ఉంది ఇప్పుడు? కేజీ వెండి 1,00,000 రూపాయలు ఉందండి. 2 కేజీలు. దాంతోపాటు 10 తులముల బంగారం అంట. 10 తులముల బంగారం అంటే 10 తులం అంటే తులం అంటే 10 గ్రాములు. 10 తులాలంటే ఏమ్మా అందరూ తెలిసిన వాళ్ళు, బంగారం అంటే 100 గ్రాములు. 100 గ్రాములు బంగారం ఎంత? 100 గ్రాములు బంగారం ఎంత ఉంది ఇప్పుడు? తక్కువలో 6 లక్షల నుంచి 7 లక్షల మధ్యలో ఉంది. 6 నుంచి 7 లక్షలు వేసుకోండి. 2 కలిపి ఎంత అయింది? 2 కలిపి ఎంత అయింది? తక్కువలో పోనీ 6 + 2 8. దాంతోపాటు ఇంకేమన్నాడు? దహన బలిగా 3, దహన బలి 3, అపరాధ పరిహారార్థ బలి 1 4. దాంతోపాటు కిందకు వచ్చేసరికి ఏమన్నాడు మళ్ళా? సమాధాన బలిగా 17. మొత్తం ఎన్ని అయింది? 21 అయినాయి. 21 గొర్రెలు, మేకపోతులు ఎంత అవుతాయి చెప్పండి? ఒక మేకపోతే ఎంత ఉంటుంది సుమారుగా బలిసింది? ఏమ్మా? కనీసం 15,000 ఉంటుందండి. ఎంత తక్కువ వేసుకున్నా అంతే అన్న. బలిసింది మరి పిల్లలు కాదండి. ఓ 15,000 మీరు లెక్కేస్తే ఎంత అవుద్ది? ఒక్కొక్కటి 15,000 అంటే కనీసం 21 అంటే 3 లక్షల పైన అయిపోయింది. కనీసం ఎంత తక్కువ వేసుకున్నా 10 లక్షలు. ఎవరు వీళ్ళు? ఒక్కొక్క ప్రధాని దేవునికి ఇవ్వవలసింది ఏంటంటే మొత్తం లిస్ట్ ఇచ్చేశాడు. 130 తులాల వెండి ప్రోక్షణ పాత్ర, 70 తులాల యొక్క వెండి పాత్ర, 10 తులాల యొక్క సువర్ణ దోపార్తి, ఇంకా దహన బలి, అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలి. ఇవన్నీ ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? 12 గోత్రాల వారికి 12 మంది ప్రధానులు నిలవబడాలి. దేవుని సన్నిధిలో నిలవబడాలి.
ప్రధాని అంటే అర్థం ఏంటంటే, మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని మందిరంలో ఒక ఆయన అధికారిగా ఉండాలి అంటే, దేవుని పని చెయ్యాలి అంటే, వాళ్ళు ఎవరైనా సరే దేవుని పని అంటే పాట పాడటమో అందరి ముందు ఏదో మన షోపు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని పని అంటే ఒక కొవ్వొత్తు లాంటిది. కొవ్వొత్తు కరిగిపోతూ ఉండాలి, పైన ఉన్న ఆ దీపము వెలిగేది మాత్రం ప్రభువు అయి ఉండాలి. దేవుని పని అంటే దేవునికి సమర్పణ, దేవుని పని అంటే దేవునికి త్యాగము, దేవుని పని అంటే దేవునికి ఒక మాదిరి. దేవునికి మనం ఇవ్వకుండా, దేవునికి సమర్పించుకోకుండా దేవుని సన్నిధిలో మనం ఒక నాయకుడిగా ఉండలేం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజుల్లో దేవుని పని అంటే అర్థం ఏంటంటే, మన డబ్బులు అయిపోకూడదు, మన ఆరోగ్యం అయిపోకూడదు, మనం చెమట కార్చకూడదు, అందరి దగ్గరికి వెళ్ళి మీరేవ్వండి 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 అంటా ఉన్నాం. అలాంటి వారిని దేవుడు అంగీకరించుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు నిన్ను అంగీకరించాలి అంటే దేవుడి కొరకు నీవు నిలబడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఏమనుకుంటామంటే, నేను చాలా తెలివైన ఉండండి, మన తెలివితేటలు ఎలా ఉంటాయండి. నేను చాలామందిని చూస్తానండి, మాకు ఒక ఆయన ఉన్నాడండి, అన్ని పనులకి ఆయన బండి వేసుకెళ్ళిపోతాడు. దేవుని పని అనేసరికి ఏమంటే ఆటో పెడతారా అనేవాడు. పిచ్చోళ్ళు పాపం వాళ్ళు. లోకం కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టినా ఏమి ఉండదు. నువ్వు ఎంత ఖర్చు పెట్టి నీ పిల్లలకి ఎన్ని కోట్లు ఇచ్చినా ఏమీ ఉండదు నీకు. 10 కోట్లుండి పిల్లలకి ఖచ్చితంగా మనం పంచగలమా? ఏమ్మా, మీరు ఇచ్చే ఆస్తి మీరు ఖచ్చితంగా పంచగలరా? మీరు ఎంత ఆస్తి ఇచ్చినా మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించగలరా? నో. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాం నేను చాలా తెలివైనండి, నేను మాత్రం ఏమీ చేయనండి, పేరు మాత్రం నాకే రావాలండి. ఈ లోకంలో ఎవరికి కావాలి పేరు? ఎవరికి కావాలి? దేవుడు నిన్ను ఒక నాయకుడిగా తీర్చిదిద్దాలి అంటే మనుషులు కాదు ప్రియమైన దేవుని బిడ్డ. చాలాసార్లు మనుషులు అనుకుంటాం మనం, వాళ్ళు నాకు ఇవ్వట్లేదండి, వీళ్ళు నాకు ఇవ్వట్లేదండి, వాళ్ళు గుర్తించట్లేదండి, వీళ్ళు గుర్తించట్లేదండి అనుకుంటాం. దేవుడు గుర్తించి దేవుడు అభిషేకిస్తే ఈ ప్రపంచంలో మనల్ని ఎవరు ఆపలేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు ఏ మూల ఉన్నా సరే, దావీదు ఎక్కడో మూల గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, దేవుని కన్నులు దావీదు మీద పడ్డాయి, దేవుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవుడి కొరకు నీవు బ్రతకాలి అంటే నీలో ఒక సమర్పణ అనేది దేవుడు చూడాలి. దేవుడు అబ్రాహామును అడిగాడు, అబ్రామా, నువ్వెంతో ప్రేమించే నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా ఇచ్చేయి అన్నాడు. దేవుడు అడిగే అలాగే ఉంటాయండి. దేవుడు అడిగే ఈ మావులు అడగడు ఆయన. మనం అనుకునే దేవుడు అడగడు. మనం అనుకుంటాం నాకు ఖాళీ ఉంటే వస్తానండి అంటాం. ఖాళీగా ఉంటే వచ్చేదేముంది? మీరు ఎప్పుడైనా దేవుని పని పెట్టుకోండి, చాలా ఆటంకాలు వస్తాయి మీకు. మనం ఏమనుకుంటాం, నాకు కుదరలేదండి, నాకు కుదరలేదండి. నీకు కుదరదంతే, ఎందుకంటే సైతాను చేతుల్లోకి వెళ్ళిపోయావు. మనం కుదుర్చుకోవాలి. ప్రభు ఒక ఆయన్ని పిలిచాడు. ఆయన అంటాడు, ప్రభువా, నా తండ్రి చనిపోయాడయ్యా, పాతి పెట్టి వస్తాను. నీ తండ్రి చనిపోయాడా? దానికంటే ముఖ్యమైన పని నన్ను వెంబడించు. దానికంటే ముఖ్యమైన పని దేవుణ్ణి వెంబడించడం అంటే, దేవుని కొరకు బ్రతకడం అంటే ఈ లోకములో ఉన్న అన్ని పనుల కంటే ముఖ్యమైన పని. అదే దేవుని పని ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు అంటూ ఉన్నాడు, 12 గోత్రాల వారు, ఇందులో పేదవాళ్ళు అని లేదు, ధనవంతులు అని లేదు, 12 గోత్రాల వారు సమానంగా దేవునికి అంత విలువైన కానుకను తీసుకుని వచ్చి వాళ్ళ సమాజంలో అందరి ముందు మాదిరికరంగా ఉండాలి. దేవుని కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతూ ఉన్నాం? మనం ఎప్పుడైనా దేవుణ్ణి అడిగామా, దేవా నేను నీకేమి ఇవ్వాలయ్యా అని ఎప్పుడైనా మీరు అడిగారా దేవుణ్ణి? అడిగారా దేవుణ్ణి? నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు ఎప్పుడైనా అడిగారా? ఒక ఆయనండి తన కోట్ల ఆస్తి తీసుకొచ్చి దేవుని దగ్గరికి పెట్టాడండి. దేవుడు అంటున్నాడు, నాకు ఈ కోట్ల ఆస్తి ఎందుకు, నాకేం డబ్బు లేదనుకున్నావా అన్నాడు. మరి ఏం కావాలి ప్రభు అన్నాడు. నాకు నువ్వే కావాలన్నాడు దేవుడు. దేవుడికి మనం కావాలి, దేవుడికి మనం కావాలి. మొట్టమొదటిగా దేవుడికి మన హృదయం కావాలి. మనం దేవునికి సమర్పించుకోకుండా మనం ఇచ్చే కానుకలతో దేవుడికి పని లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడికి అక్కర్లేదు. కయ్యూను హేబేలు ఇద్దరు దేవునికి అర్పణ తీసుకొచ్చారు. దేవుడంట కయ్యూన్ని అంగీకరించాడంట. కయ్యూన్ని అంగీకరించాడండి. మొట్టమొదటిగా వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడని ఉంటుంది. అంటే కయ్యూను ఎంత గొప్పది ఇచ్చినా సరే, తను ఎంతో కాలం ఎన్నో నెలలు పండించి ఎండలో కష్టపడి పండించినా సరే
దేవుడు అంటా ఉన్నాడు, నాకు కయ్యూను ఇష్టం లేదు అన్నాడు. ఎందుకంటే తన హృదయము సరిగా లేదు. తెలిసిపోద్ది ప్రియమైన దేవుని బిడ్డలారా. మన అర్పణ ఎలాంటిదో మనకు ఎప్పుడు తెలుస్తుందో చెప్పమంటారా? మన అర్పణ మంచిదో కాదో ఎప్పుడు తెలుస్తుందో చెప్పమంటారా? మనల్ని పొగడకుండా మన పక్కన వాళ్ళని పొగిడితే అసలు మనలో ఉన్నాడు బయటకు వచ్చేస్తాడండి. అసలు మన అర్పణ ఏంటో, మన జీవితం ఏంటో ఎప్పుడు బయటకు వచ్చుద్దంటే, మనమంటే ఎప్పుడో మనకు తెలియాలంటే మనల్ని తక్కువ చేసి మాట్లాడి మనం 10 రూపాయలు ఇచ్చాం, మనల్ని తక్కువ చేసి మనల్ని గణపరిచి బాగా చేసిన తిట్టారనుకోండి, ఎలా ఉంటుంది మనకి? అసలు బయటకు వచ్చేస్తాడు. బయటకు వస్తాడండి. వచ్చేసాడు బయటికి. కయ్యూనికి బయటకు వచ్చి చంపేశాడండి తమ్ముడిని. ఒక నాయకుడిగా ఉండాలి అంటే నాయకుడు అంటే మందిరాల్లోనే కాదండి, మీ ఇంటిలో నాయకుడిగా ఉండాలి అంటే, నువ్వు చేసే ఉద్యోగంలో నువ్వు నాయకుడిగా ఉండాలంటే, నువ్వు చదువుకున్న చోట దేవుని కొరకు ఒక నాయకుడిగా ఉండాలి అంటే, దేవుని కొరకు ఒక సమర్పణ కలిగి నీవు బ్రతుకు. దేవునికి నీ జీవితంలో శ్రేష్టమైనది ఇచ్చేసాయి. దేవుడు అదే కోరతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. శ్రేష్టమైనది దేవుడు కోరతాడండి. ఏలియా సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళాడు. చూడండి, సారెపతు విధవరాలు అంటే ఏలియాను చంపడానికి ఆ రోజుల్లో ఆహాబు, యెజెబెలు అన్ని దేశాలకి దూతలు పంపించేశారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఏలియాను తీసుకెళ్ళి యెజెబెలు యొక్క దేశంలోనే పెట్టాడు. సారెపతు అంటే సీదోను ప్రాంతంలో ఉందని అక్కడే పెట్టాడు దేవుడు. ఒక విధవరాల దగ్గర పెట్టాడు. ఆమె పుల్లలు ఇరుకుంటా ఉందంట. అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వ అంటే ఇవ్వడానికి వెళుతుంది. ఈయన అన్నాడు, మొట్టమొదటి అప్పం నాకు ఇవ్వు అన్నాడు. ఏ అప్పం అంట? అమ్మా చెప్పండి, ఏ అప్పం? ఆ వంట ఉంది అయ్యా, తొట్టెలో కొంచెం పిండి ఉంది, బుడ్డెలో కొంచెం, అది ఇప్పటికే సరిపోద్ది, ఆ తర్వాత ఇంకేం లేదు, అయిపోయింది జీవితం. అది తిన్న తర్వాత ఎలా బతకాలో కూడా మాకు తెలియదు. ఈయన అన్నాడు, మొట్టమొదటిది నాకు పెట్టు, మళ్ళా దేవుడు సమృద్ధి ఇచ్చే వరకు నీకు ఏది కూడా కొరత ఉండదు అన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆమె పని చేసిందండి. మనం అనుకుంటాం మాకేంట్లే ఉద్యోగాలు ఉన్నాయి, నాకు డబ్బులు ఉన్నాయి, బ్యాంకు నిర్గమాకాండము 18వ అధ్యాయము 21-22 వచనాలు చదువుదాం. అందరూ చూడండి ఒకసారి బైబిల్ కదా. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరిగాను, నేను చదువుతానండి, 100 మందికి ఒకరిగాను, 50 మందికి ఒకరిగాను, 10 మందికి ఒకరిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. చూడండి, మోషే ఉదయం నుండి రాత్రి వరకు కూడా న్యాయం తీరుస్తూనే ఉండేవాడు. మామగారు మంచి సలహా ఇచ్చారు, అయ్యా నువ్వు ఇలా చేస్తే నువ్వు నలిగిపోతావు, ఇది పద్ధతి కాదు, నువ్వు నాయకుల్ని తయారు చేయి, నాయకులు ఎలా ఉండాలి అంటే మొట్టమొదటిగా సామర్థ్యం ఉండాలి, ఎబిలిటీ, కెపాసిటీ ఉండాలి. సామర్థ్యం లేకపోతే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా సామర్థ్యాన్ని ఇస్తాడు. అన్నీ మన పనులన్నిటికీ సామర్థ్యం ఉంటుందండి. దేవుని పని అనేసరికి మనకి ఎందుకులే అంటాం మనం, అసలు దానికి మాత్రం మనకి ఎందుకులే అంటాం మనం. ఏ పనైనా సరే చాలా పర్ఫెక్ట్గా చేసేసుకుంటాం మన ఇంట్లో పనులు. దేవుని పని అదే మనకు ఆధారం అండి. మన పునాది అదే, మన పునాది ప్రభువే, మన పునాది దేవుడే. దేవుని పనే మనకు ఆధారం. నిన్నటి తిన్నా అన్న మన విజ్ఞానం ఆదర్శ వాళ్ళకి ఒంట్లో బాగాలేదండి, అయినా వచ్చి పాపం దగ్గుకుంటాను అలాగ వచ్చి పనులు చేసి చాలా సంతోషం అనిపించింది. దేవుని పని ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని పని మనం చెయ్యాలి. ఆశీర్వాదం దేవుని కొరకు మనం అడిగేయాలి. ఎప్పుడు కూడా దేవుని కొరకు మనం ఎప్పుడైతే ఒక అడుగు వేస్తామో దేవుడు మనల్ని పైకి లేవనెత్తి ఆయనే పరిగెత్తుతాడండి. పరిగెత్తేది మనం కాదు, మన దేవుడే. దేవుడిచ్చిన సామర్థ్యాన్ని దాచిపెట్టకూడదు. ఏమ్మా, దేవుడికి ఏ తలాంతులు ఇచ్చాడో నువ్వు మరుగు చేయొద్దు. మనుషులకు భయపడే, మనుషుల కోసం దేవుడిచ్చిన తలాంతులు నీవు దాచిపెట్టద్దు. యేసు ప్రభు చెప్పారు, ఒక ఆయనకి ఇన్ని తలాంతులు ఇచ్చారంట. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి
మీరు ఎప్పుడైనా చూడండి, మందిరంలోనైనా అంతే, ఒక్క వ్యక్తే చాలా పనులు చేస్తారండి. ఒక్క వ్యక్తే చాలా పనులు. 5 తలాంతులు ఇచ్చినవాడు 5కు 5 సంపాదించేశాడు. 2 ఇచ్చినవాడు 2, 1 ఇచ్చినవాడు. కొంతమంది ఏమీ చేయరండి. అంటే అర్థం ఏంటంటే, ఇది నాది కాదులే, నాకు సంబంధం కాదులే, నాది కాదులే, నాది కాదు అనుకుంటే నాది కాదు, నాది అంటే నాది అంతే. ఇది నాది కాదు, ఈ మందిరం నాది కాదు, నాకు సంబంధం లేదంటే మంద కాదు, ఇది నాది అనుకుంటే నాదే. దేనికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 5 ఇచ్చినవాడు 5కు 5 సంపాదించేశాడు. ఎంత ప్రయాస అండి! 5కు 5 సంపాదించాలంటే ఎంత ప్రయాస! 5 రకాలైన పనులు చేయాలంటే ఎంత ప్రయాస! 2 ఇచ్చినవాడు 2 చేశాడు, 2కి 2. 1 ఇచ్చినవాడు ఏం చేశాడంట? జాగ్రత్తగా భూమి తవ్వి భూమిలో కప్పెట్టేశాడండి. భూమిలో కప్పెట్టేసాడు, సమాధి చేసేసాడు. తలాంతుని కప్పెట్టి, ఇప్పుడు కప్పెడతాం మనం, చచ్చిపోయిన వాళ్ళు కప్పెట్టేస్తాం. తలాంతుని చంపేసి కప్పి పెట్టేశాడు, అంతే. మళ్ళీ వచ్చేటండి ఆయన, అడుగుతున్నాడు లెక్క. ఎవరు లెక్క వాళ్ళని అడుగుతున్నాడు. మనందరూ లైన్లో నిలబడతాం ఒక దినాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ప్రతి ఒక్కరం కూడా దేవుని న్యాయ సింహాసనం ఎదుట ఒకానొక దినాన మనం నిలబడతాం. దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని మనం దేవుడికి లెక్క చెప్పాలి. 2 రకాలైన తలాంతులు ఉంటాయి. స్పిరిచువల్గా ఉండే తలాంతులు, రెండవది దేవుని కార్యాలు చేసే తలాంతులు. ఆత్మ సంబంధమైన పాటలు పాడడం, ప్రార్థన చేయడం, ఆత్మ సంబంధమైన వరాలు, వాక్యం చెప్పడం, దైవికమైనవి ఆత్మతో చేసేవి కొన్ని ఉంటాయి. కొన్ని మన జ్ఞానంతో చేసే కార్యాలు చేసే కొన్ని ఉంటాయి. దేవుడిచ్చిన తలాంతుల్ని మనం వాడాలి. పూడ్చిపెట్టిన ఆయన అన్నాడు, పూడ్చిపెట్టిన ఆయన అంటున్నాడు, ప్రభు అడిగితే, అయ్యా నువ్వు ఎలాంటోడువో నాకు తెలుసు అంటున్నాడు. నువ్వు ఎలాంటోడువో నాకు తెలుసు. నువ్వు విత్తని చోట, చెప్పండి, విత్తని చోట. చూడండి ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు విత్తని చోట కొయ్యవాడవో, చల్లని చోట 25వ అధ్యాయంలో 24వ వచనం నుండి, తర్వాత 1 తలాంతు తీసుకునిన వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయవాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును కనుక నేను భయపడ్డాడంటండి. భయపడి తిడుతున్నాడు. చూడండి, గొప్ప సంగతి ఏంటంటే భయపడి ఆయన్ని తిడుతున్నాడు. ఏం తిడుతున్నాడు? భయపడి, నువ్వు ఎలా అంటాడువో నాకు తెలుసు. చూడండి, సంఘంలో చాలా సంఘాల్లో తిట్టేవాళ్ళు ఉంటారండి. ఎవరెవరిని తిడతారు? తిట్టే బ్యాచ్ ఉంటుందండి. తిట్టే బ్యాచ్ ఉంటారు, సణిగే బ్యాచ్ ఉంటారు, గొణిగే బ్యాచ్ ఉంటారు, అవమానపరిచే బ్యాచ్ ఉంటుంది. అదో బ్యాచ్ అండి, అదొక స్పిరిట్. అది ప్రతిదానికి తిట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఈ 1 తలాంతులు అంటోళ్ళే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. 1 తలాంతులు ఏం చేస్తారు చెప్పండి అమ్మా. పోన్లే, ఒకవేళ మనం కూడా అందులో ఆ బ్యాచ్లో ఉన్న పర్లా. 1 తలాంతులు ఏం చేస్తారు చెప్పరేంటమ్మా? చెప్పండి అందరూ. ఎప్పుడు దేవుడికి కానుకలు ఇవ్వనోళ్ళు, దేవుడి పని చేయనోళ్ళు, దేవుని కోసం కొంచెం పని చేసి, నిజమండి నేను చెప్పేది, ఈ మనుషులు ఎక్కడైనా ఉంటారు. దేవునికి ఇవ్వనోడు అక్కడ దాకా ఎందుకండి. కొంతమంది ఎక్కడ భోజనాన్ని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పుడు భోజనం పెట్టరు. ఎప్పుడు భోజనం పెట్టినోడు ఏం చేస్తాడు తెలుసండి? ఎప్పుడు భోజనం పెట్టినోడు వెళ్ళి, ఇందులో ఉప్పు లేదండి, కారం లేదండి, ముక్క కొంచెం ఉడకలేదండి. ఎవరంటారు ఈ మాట? మీరు ఎప్పుడైనా గమనించండి. ఎప్పుడు భోజనాలు పెట్టినోడు, ఎప్పుడు పెట్టేవాడు అసలు మాట్లాడండి. ఎప్పుడు పెట్టేవాడికి కష్టం తెలుసు. ఎంత డబ్బు ఖర్చు అవుద్ది, ఎంత ప్రయాస అవుద్ది, ఎన్నింటికి లేగాలి తెలుసండి. దేవుని కొరకు ప్రయాసపడేవాడు ఎవరిని విమర్శించడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పర్లేదు, అందరూ గట్టిగా చెప్పండి ఒకసారి. ఇలాంటి మాటలు నచ్చవు మనకి, పర్లేదు అయినా. మనం ఒకళ్ళని విమర్శిస్తున్నామంటే మనం 1 తలాంతులు అంటోళ్ళమే. మనకిచ్చిన తలాంతుని చంపేసి భూమి తీసి భూమిలో పాతి పెట్టేస్తున్నాం. మీకు ఇచ్చిన తలాంతుని మీరు పాతి పెట్టద్దు. ప్రార్థన చేయండి. దేవుడు నీకు ఎన్ని తలాంతులు ఇచ్చాడో అన్నీ సున్నాలే. ఆ సున్నా ముందు ప్రభువుని పెట్టుకో. ఆ సున్నా ముందు 1 పెట్టు. ఎన్ని తలాంతులు ఇచ్చాడో ప్రభు కోసం వాడు. నువ్వు మన కొవ్వొత్తులాగా కరిగిపోతూ ఉండాలి, ప్రభువు మాత్రం మహిమపరచబడాలి. నువ్వు పాడినా ప్రభువుకు మహిమ రావాలి, నువ్వు ఒక మాట మాట్లాడినా ప్రభువుకు మహిమ రావాలి. మన జీవితంలో అనుక్షణం మనం ఏది చేసినా మన యొక్క దేవుడిచ్చిన తలాంతుల ద్వారా
ప్రభువుకు మహిమ కలగాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాయకుల్ని ఎన్నుకునే దేవుడై ఉన్నాడు. దేవుడు మరి అలనాడు దేవుడు మోషే ద్వారా తెలియజేశాడు, సామర్థ్యం ఉండాలి. రెండవది దైవికమైన భక్తి కలిగి ఉండాలి. దైవ భక్తి లేకుండా, ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా దేవుని పని చేయడానికి మనం అర్హులం కాదు. ప్రార్థన లేకపోతే, దేవుని ఆత్మ లేకపోతే అపవాది మనల్ని వాడేసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఏ పని చేయాలన్నా ప్రభు పని. నీకు ప్రార్థన కావాలి, హడావుడిగా వచ్చేయడం కాదండి. చాలామంది సిద్ధపడి వస్తారు. ఎంతమంది మీలో సిద్ధపడి వచ్చారు ఈ రోజున? ఏమ్మా, సిద్ధపడి రావడం అంటే శనివారం రోజున ఏ బట్టలు వేసుకోవాలి, నేను బట్టల గురించి మాట ఏమనుకోద్దండి. మంచిది, అందరూ అమ్మ దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో ఎంతో సౌందర్యంగా ఉండడం మంచిది, తప్పు కాదు. గాంధీ గారు బట్టలు లేకుండా ఉండేవాళ్ళు అమ్మా. అంబేద్కర్ గారు సూట్ వేసుకునేవాడు. ఎందుకంటే అంబేద్కర్ గారు హైలీ క్వాలిఫైడ్ అనమాట, ప్రపంచ మేధావి. చూడగానే ఏంటంటే ఒక గౌరవం ఉండాలి, మంచిదే. శనివారం పూట అన్నీ పెట్టేసుకోండి నైట్, కానీ ప్రార్థనాపూర్వకంగా మందిరానికి రండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మన హృదయాలు తెరవకపోతే ఏ వాక్యం కూడా మనలో ఫలించదండి. మన హృదయాలు తెరవబడాలి. మీరు అడగాలి దేవుణ్ణి, దేవా నాతో మాట్లాడయ్యా అనాలి. దేవా నాతో మాట్లాడయ్యా అనకుండా దేవుడు మాట్లాడండి. దేవుడు కనుక మీరు సిద్ధపడి వస్తే దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు సంతోషంతో తిరిగి వెళ్తారు, ఆశీర్వాదంతో తిరిగి వెళ్తారు. మీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేకపోతే ఏ వాక్యం ఉన్నా, ఆకలేసినోడికి ఏది పెట్టినా రుచిగానే ఉంటుంది. ఏది పెట్టినా సరే, పాడైపోయిన అన్నం పెట్టినా రుచిగానే ఉంటుంది. కడుపు నిండిపోయినోడికి ఏం పెట్టినా ఎక్కదండి. ఆకలితో రావాలి, ప్రార్థనాపూర్వకంగా రావాలి. దైవభక్తి మొట్టమొదటిగా సామర్థ్యం ఉండాలి, దైవభక్తి ఉండాలి. మూడవది ప్రియమైన దేవుని సత్యాశక్తి కలిగి ఉండాలి. లంచగొండులు కాని మనుషులుగా దేవుడు ఎన్నుకునే ఆ యొక్క స్థితిలో మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు అందరికీ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పౌలు అంటాడు, మా సామర్థ్యము దేవుడే అంటాడు. మా సామర్థ్యము దేవుని వలనే కలిగింది. ఎవరైనా ఏమంటే బాగా పాడారు అంటే దేవునికి మహిమ అనాలి, అంతే. బాగా పాడలేదు అంటే ఏమనాలి? దేవునికి మహిమ అనాలి, అంతే. మనం పాడిన బైబిల్లో ఒక మాట ఉంటుందండి, తిన్నా దేవుడి కోసమేనంట, తినకపోయినా. మరి చెప్పండి ఒకసారి, ఉపవాసం ఉన్నా చెప్పండి అందరూ ఒకసారి. ఇది చాలా అద్భుతమైన మాట. ఇది ఉపవాసం లేని వాళ్ళకి చాలా ఆశీర్వాదకరమైన మాట. ఇది ఉపవాసం ఉన్నా ఎవరి కోసం? తిన్నా దేవుడి కోసమే. ఎంత అద్భుతం అండి బైబిల్లో. అంతే ఆశీర్వాదం. నేను దేవుని కోసం తింటున్నా, అంతే. ఉపవాసం ఉంటున్నాను దేవుని కోసమే. మనం ఏమి చేసినా దేవుని కోసమే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మా సామర్థ్యము దేవుని వలనే కలిగింది. దేవుడు మనల్ని సమర్థులుగా చేసే దేవుడు. మనలో ఆశ ఉండాలి, ప్రభువా నాకు కూడా నీ పని కావాలయ్యా. ఏం కావాలి అడగండి ప్రియమైన దేవుని బిడ్డరా. ఒక రోజున దేవుడు మనకి జీతాన్ని ఇస్తాడు. దేవుడు ఎవ్వరితో కూడా ఉచితంగా చేయించుకోడండి. మన దేవుడు ఉచితముగా పని చేయించుకునేవాడు కానే కాదు. మన దేవుడు మనం అడిగిన దానికన్నా ఎక్కువ జీతాన్ని ఇచ్చే దేవుడు. పౌలు అంటాడు, ఉచితంగా మేము సేవ చేస్తాం, ఎందుకంటే మా జీతం ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. ప్రభు కొరకు మీరు ఏది చేసినా దేవుడు జీతం ఇస్తాడు అనే ఒక విశ్వాసంతో మనము దేవుని పని చేయాలి. ఈ రోజున అపోస్తుల కార్యములో ఒక ఆయన గురించి మనం చదివాం. 4వ అధ్యాయంలో 36వ వచనములో, అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 36వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. జాగ్రత్త చూడండి, నేను చదువుతాను. అపోస్తుల కార్యం 4:36లో, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఒక ఆయన గురించి దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కుప్రలో పుట్టాడు, ఆయన పేరు యోసేపు. ఆయన లేవీయుడు. ఆయనకి బర్నబా అనే పేరు పెట్టారు, అంటే హెచ్చరిక పుత్రుడు అని. ఇతడు భూములు గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. చూడండి, భూములు గలవాడై ఉండి వాటిని అమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెట్టాడంట. ఎంత ధన్యత! ఆ రోజుల్లో సంఘము పరిశుద్ధాత్మతో రగిలిపోతూ ఉంది. పేతురు మందిరానికి వెళ్తా ఉండంటే పుట్టికుంటివాడు ఒక ఆయన ఉన్నాడు. పుట్టికుంటివాడు అడుక్కుంటా ఉన్నాడు, అంటే దేవుని మందిరాన్ని అడుక్కునే ఒక స్థానంగా మార్చుకున్నాడు ఆయన. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ ప్రేమ కలిగిన వారు, జాలి కలిగిన వారు. వాళ్ళు అడిగితే మనకు వెంటనే డబ్బులు ఇస్తారని ఏం చేశాడంటే, ఎవరినైనా మోసం చేయడం, అందరికన్నా దేవుని బిడ్డలు మోసం చేయడం ఈజీ అండి. దేవుని బిడ్డలను బొట్టలో వేయడం చాలా ఈజీ. ఏమ్మా, నేను అలా చాలాసార్లు మోసపోయాను. ఇంకా మోసపోతానే, మన దానికోసం పుట్టామనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే మనలో దేవుని ప్రేమ ఉంది. దేవుని ప్రేమ
పాప వచ్చిన వాళ్ళందరూ కానుకేస్తూ ఉన్నారు, కానుకేస్తూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక రోజున ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నారండి. ఎవరెవరు? పేతురు, యోహాను. పేతురు, యోహాను ఆయన వైపు చూశారు. చూడండి, ప్రార్థన చేసేవాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో. మనుషుల ఆలోచన 2 రకాలు. ప్రార్థన లేనివాడి ఆలోచన, ప్రార్థన ఉన్నవాడి ఆలోచన. ప్రార్థన లేనివాడు ఏం చేస్తాడంటే, ఏదో కొంచెం వేస్తే మనకి ఏదో ఆశీర్వాదం వస్తుంది కదా అనుకుంటాడు. ఆడేం చేస్తాడో మనకు తెలియదు. ఇంటికి వెళ్ళి, నేను కూడా కరోనా కాలంలో ఇంచుమించు 550 రోజులు భోజనాలు పెట్టానండి అడుక్కునే వాళ్ళకి. ఉన్నదంతా కారు కూడా అమ్మేసి పెట్టేశా. ఒకరోజు చూస్తే వాళ్ళందరూ ఎక్కడ కనపడుతున్నారంటే, అందరూ మందు షాపుల దగ్గర కనపడుతున్నారు. నిజమండి, వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు కూడా తాగేసి. తెలిసింది నాకు, ఏం చేస్తాం మనం? అయ్యో మనం చేసే తప్పు అనిపించింది నాకు. చాలాసార్లు మనం చేసే దానాలు కూడా అవి కరెక్ట్ కాదు మనం చేసేవి. అయిపోయింది. ఈయన కూడా పాపం రోజు ఏం చేసేవాడు, ఈ ప్రార్థనాపరుడిగా అలా చూశాడు. చూసి ఒకసారి నా వైపు చూడన్నాడు. తేరి చూశాడండి. ఆయనలో విశ్వాసం ఉందనుకున్నాడు. ఈయన డబ్బులు ఎత్తాడేమో, అందరికన్నా ఎక్కువ ఇస్తాడేమో అనుకుంటున్నాడు. ఈయన చెప్పాడు, వెండి బంగారాలు నా యుద్ధ లేవు, కానీ నజరేయుడైన యేసు నామము నడవమన్నాడు. అంతే. ప్రార్థన చేసేవాళ్ళు అండి. ఒకసారి మా గురువు గారు ఉన్నారండి, హ్యారీ గోమ్స్ గారు అని. మాకు బాపట్లలో పాస్టర్ గారు తెలుసు ఆయన. అంటే నేను ఆయనతో కలిసి చాలా కాలం సేవ చేసేవాడిని. ఆయన కుష్ఠరోగుల కాలనీలో ఉండి సేవ చేసేవాడు. నేను కూడా నెలకు 2-3 సార్లు కుష్ఠరోగుల కాలనీలో వాక్యం చెప్తూ ఉండేవాడిని. చాలా కాలం క్రితం 2000 ఆ టైంలో. ఓ రోజు మా గురువు గారికి మంచి స్వస్థత వరం ఉంది. అంటే చచ్చిపోయిన కూడా బతికేవాళ్ళు, గుడ్డోళ్ళ కళ్ళు వచ్చాయి, కుంటోళ్ళు నడిచేవాళ్ళు. కొన్ని వేల అద్భుతాలు చూశాను నేను నా కళ్ళతో. నేను చెప్పాను, అన్నా ఆయన చాలా మంచోడు, వెళదామన్నా అన్న. ఆయన అన్నాడు, ఆయన నిజమైన సేవకుడైతే కుష్ఠరోగులు ఎందుకు ఇంకా అలాగ ఉన్నారని అడిగాడు నన్ను. ఆయన అడిగిన ప్రశ్న, నువ్వు చెప్పే ఆయన ఆ పాస్టర్ గారు నిజమైన దేవుని సేవకుడైతే ఆ కుష్ఠరోగుల కాలనీలో ఇంకా కుష్ఠరోగులు ఎందుకున్నాడు అని అడిగాడండి. నాకు ఇంకా ఆశ్చర్యపోయాను నేను. అన్న ఆయన చాలా పేదరికంలో సేవ చేస్తున్నాడన్నా, 4 పిల్లలు, తినడానికి కూడా తిండి లేదన్నా అన్న. అనేది ఇదంతా మోసం. పేదరికంలో ఉండి సేవ చేయడం అంటే శాపం అన్నాడు. అంతే ఆయన. మనం ఏమనుకుంటాం, చాలా పేద పాస్టర్ గారండి, నేను పోషిస్తున్నానండి, నేనే సహాయం చేస్తున్నాను. మన మందిరానికి చేయరు, ఎవరికి చేస్తారు? ఆ పేద పాస్టర్. ఆయన శాపంలో ఉన్నాడు, మీకు తెలియదు. మనం ఏమనుకుంటున్నామంటే, మీరేదో సేవకు పిలిచినట్లు, మీరేదో ఆయన్ని బతికిస్తున్నట్లు, మీ ద్వారా అక్కడ సేవ జరుగుతుంది మనం ఫీల్ అయిపోతాం. ఉడిదే అది శాపంలో ఉంటే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఉండదండి. నేను తీసుకుని వెళ్ళి ప్రేయర్ చేయించానండి. అంతే. ఒకసారి ఆయన జీవితం మారిపోయింది. ఇప్పుడు బాపట్లో ద రిచెస్ట్ పర్సన్ అయిపోయాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఒక్కసారి వెండి బంగారాలు నా యుద్ధ లేవు, నదుని యేసునామం నడవమంటే దెబ్బమ్మటి లేచి నిలవబడి గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం జరిగేసరికి ఎక్కడ అద్భుతం జరుగుతుందో అక్కడ సైతాను ఉంటాడండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ అద్భుతం జరిగితే అక్కడ సైతాను ఉంటాడు. ఎక్కడ బలమైన ప్రార్థన చేస్తే అక్కడ సైతాను ఉంటాడు. ఇంత అద్భుతం జరిగితే అనేక మంది దేవుని వైపు మారుతా ఉండంటే అక్కడ ఉన్న నాయకుల హృదయాలు కఠినమైపోయినాయి. నాయకుల హృదయాలు కఠినమైపోయి సద్దూకయ్యలు వచ్చేసారు. ఈయన చెప్తా ఉన్నాడు, మీరు సిలువ వేసిన యేసును దేవుడు లేపాడంటే సద్దూకయ్యలు అనేవాళ్ళు పునరుద్ధానాన్నే నమ్మరు. పగబట్టేశారు. పేతురు, యోహాను మీద పగబట్టేసి తీసుకెళ్లి జైల్లో పడేశారు. రాత్రంతా జైల్లో ఉంచేశారు. ఉదయాన్నే తీసుకొచ్చి అడుగుతారు, మీరు ఏ అధికారంతో ఈ పని చేస్తారంటే వీళ్ళంటా ఉన్నారు, మీరు సిలువ వేసిన యేసును దేవుడు లేపాడు, దానికి మేము సాక్షులం అన్నాడు. అంతే. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లా. యేసు నామాన్ని బట్టి బోధించొద్దు అన్నారు. అంటే అంటున్నారు, మీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? ఒకప్పుడు పేతురు చాలా పిరికివాడండి. పేతురు ఎంత పిరికివాడంటే, ఒక దాసి వచ్చి నువ్వు కూడా ప్రభుత్వం ఉన్నావంటే ఆయన అంటున్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అలాంటి ఆయన ప్రపంచమంతా ఏకమైపోయి ఈయన మీద దాడి చేస్తూ ఉండంటే ధైర్యంగా అధికారులతో నిలవబడి మీరు సిలువ వేసిన యేసును దేవుడు లేపాడని ధైర్యంగా సువార్త ప్రకటించాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం ప్రభువు గురించి చెప్పకుండా ఉండలేం, సువార్త ప్రకటించకుండా మనం ఉండలేం. యేసయ్య సజీవుడని మనం ధైర్యంగా సువార్త ప్రకటించగలుగుతాం. ఆ పునరుద్ధానుడైన యేసును ప్రకటించడానికి మీరు దేవుని ఆత్మతో నింపబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యర్థమైన మాటలు మనకు అనవసరం. మనం ఏది మాట్లాడినా సరే ప్రభువు యొక్క సువార్తను గురించే మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో అందరూ ఏం చేశారంటే తమ ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెడతా ఉన్నారు. అందరిలో కల్లా ధనవంతుడు ఎవరు? బర్నబా అందరికంటే ధనవంతుడు అండి. ఎందుకు ప్రత్యేకంగా రాయబడింది? ఎందుకు రాయబడిందంటే అందరు ఇస్తారు కానీ ధనవంతులు ఎవరండి? మీరు ఎప్పుడైనా సరే, మనమైనంతే, డబ్బు లేనప్పుడు తెక్కానుకలు ఇచ్చేసేవాళ్ళం. ఏమ్మా 10,000 అప్పుడు 1,000 రూపాయలు ఖచ్చితంగా దశంభాగం ఇచ్చేస్తారు.
10,000 ఇప్పుడు 1,00,000 రూపాయలు అయితే అమ్మో ఎవరు తెలుసండి, చాలామంది ఎవరండి, ఎవరు అలాగా ఇవ్వబుద్ధి కాదు. అందులో మళ్ళీ కటింగ్లు ఉంటాయి, అన్నీ కట్ చేసి మీ ఎవరిస్తే వాళ్ళకి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ధనవంతులు ఇవ్వలేరు ప్రియమైన దేవుని బిడ్డ. ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎందుకంటే ధనవంతులకి ధనమే దేవుడు, అందులో ఎలాంటి డౌట్ లేదండి. ధనాన్ని ప్రేమించేవారు, ధనాన్ని వెనకాల వెళ్ళేవారు, వాళ్ళ జీవితంలో ధనం వల్ల ఏ ఆశీర్వాదం కూడా పొందలేదు. ఉందని చెప్పుకోవడమే ఏం ఉపయోగం, ఏమీ ఉపయోగం లేదండి. కాబట్టి ఈయన గురించి వ్రాయబడింది. కుప్రలో ఉన్నాడు బర్నబా ఆయన పేరు. తన ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడండి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఖాళీ అయిపోయిన బర్నబా జీవితంలో దేవుడి అభిషేకం వచ్చేసింది. మనం ఖాళీ అయితే దేవుడు నింపుతాడు, మనం ఖాళీ అవ్వకుండా దేవుడు మనల్ని నింపడు. మనలో ఉన్న లోకం, మనలో ఉన్న లోకాశలు, మనలో ఉన్న ధనాశలు మొత్తం మనం ఖాళీ చేసుకుంటే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆహ్వానించాలి. బిగిన్ చేశాడు, దేవుని కొరకు బిగిన్ చేశాడు సేవ. ఆ రోజుల్లో సౌలు అంటే భయపడిపోయారు. సౌలు మారిపోయాడు, దేవుడు మార్చేశాడు. సౌలును పౌలుగా దేవుడు మార్చేశాడు. కానీ అపోస్తులు మాత్రం ఈయన దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోతున్నారు. ఆ సమయంలో పౌలు దగ్గరికి వెళ్ళి పౌలుని తీసుకుని అపోస్తుల దగ్గర తీసుకుని వచ్చి, చూడండి ఎంత ధైర్యంగా. ఈయన ఒకప్పుడు ఇలాంటి వ్యక్తి కాదు. ఈయన దమస్కుకు వెళ్ళేటప్పుడు ప్రభు ఈయన దర్శించాడు. ఒకప్పుడు హింసించేవాడు, ఎవరిని హింసించాడో వారి కొరకు ఈయన బ్రతుకుతూ ఉన్నాడని అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలును అపోస్తులకు పరిచయం చేసిన వాడు ఈ బర్నబా. 11వ అధ్యాయంకి వచ్చేసరికి ఈ బర్నబా ఏం చేశాడంటే, పౌలు అలాగుంటే బాగుండదని ఆయన్ని తీసుకుని అంతియొకయకు తీసుకుని వచ్చాడు. ఆ ప్రాంతంలో దేవుని సేవ చేయడానికి మరి వాళ్ళు కలిసి కొంతకాలం ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బర్నబా ఒక నాయకుడు అంటే, దేవుడు ఎన్నుకున్న నాయకుడు అంటే ఒక సమర్పణతో కూడుకున్న పని. మనం చాలాసార్లు నేను అనుకునేవాడిని, ప్రభు బాగా చదువుకుని ఉద్యోగం చేసి నీ సేవ, దేవుడు పిలిస్తే, దేవుడు ఎలా పిలిస్తే అలా సేవకు రావాలి. ఉద్యోగం చేసుకుంటూ దేవుని సేవను సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమందిని దేవుడు పూర్తిగా పిలిచేవాళ్ళని దేవుడు ఉంటాడు. దేవుడు ఎలా పిలిస్తే, ఏ పిలుపుతో దేవుడు మనల్ని పిలిస్తే దేవుడు బలవంతం ఒకసారి మాట్లాడతాడండి. ఆ మాటకు మనం లోబడాలి. మనం దేవుడికి చాలా కారణాలు చెప్తాం. ప్రభా నా బాధలని నీకు తెలుసు కదా, నా అప్పులు నీకు తెలుసు కదా, నా సమస్యలు నీకు తెలుసు కదా అంటాం. అన్నీ దేవుడికి తెలుసు. ఎన్ని ఉన్నా దేవుడి పని దేవుడిదే. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి అంతే. మనం చేయకుండా మనం రాజీ పడితే మన పరిస్థితిలోనికి దేవుడు రాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి నీలోనికి రప్పించాలంటే, నీ పరిస్థితుల్లోనికి నువ్వు రప్పించాలంటే, నీవు రాజీ లేని భక్తి కనుక చేయగలిగితే ప్రభువు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో 1వ వచనం చదువుదాం. ప్రవక్తయే కానీ కలలు కనువాడే కానీ నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియను నేను చదువుతాను. నీ ఎదుట సూచక్రియను మహత్కార్యమైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కని వాని మాటలు వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యెహోవా మిమ్మను పరీక్షించుచున్నాడు. ఎవరైనా కలలు కనేవాడు, ఏమంటే మీ మీద నాకు కల వచ్చింది, మీ మీద నాకు దర్శనం వచ్చింది, దేవుడు మీతో ఈ మాట మాట్లాడుతున్నాడని ఎవరైనా చెప్పి దేవుని వాక్యములో ఉన్నదానికి లేనిది కొంచెం కలిపి, ఆ విగ్రహారాధనే కావచ్చు, చేతబడులే కావచ్చు, అబద్ధ బోధే కావచ్చు, ఏదైనా చేసి మీ దగ్గరికి వస్తే మీరేం చేయాలి? దేవుని వాక్యానికి కొంచెం అటు ఇటుగా ఎవరైనా వస్తే వాళ్ళు చెప్పినవి జరిగిపోతాయండి. చాలామంది మీకు చెప్పినవి జరిగిపోతాయి. దేవుడు అంట మనల్ని టెస్ట్ చేస్తాడంట. చాలామంది వాక్యం కోసం రారు, ఆశీర్వాదం కోసం వస్తారు. ఎలాగైనా ఆశీర్వాదం వస్తే చాలు అమ్మా, ఎలాగైనా పరీక్షల్లో మంచి మార్కులు వస్తే చాలు. పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే చాలా మార్గాలు ఉంటాయి. కష్టపడి చదివిన మార్గం ఉంటుంది, రాంగ్ రూట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ ఏంటంటే లెక్చరర్స్కే డబ్బులు ఇచ్చేసి వాళ్ళతోనే పేపర్లు లైన్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, అంత టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. కానీ నేను యథార్థంగా నా దేవుడు నన్ను దీవించాలి అనుకునే ఎవరైనా సరే రాంగ్ రూట్లోకి వెళ్ళకూడదు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అన్య బోధ పెరిగిపోయిందండి. మన సంఘంలో వినే బోధ కాకుండా
ఈ ప్రపంచంలో రకరకాల బోధలు ఉన్నాయి, ఎన్నో రకాల బోధలు ఉన్నాయి, అర్థం కాని బోధలు ఉన్నాయి. వాళ్ళు చెప్పినవి అన్నీ జరిగిపోతాయి, చెప్పినవి జరుగుతాయండి. ఇక్కడే రాయబడింది, ప్రభువే చెప్పాడు. వాళ్ళు చెప్పినవి జరుగుతాయి, వాళ్ళు చెప్పిన అద్భుతాలు జరుగుతాయి, పలానా రోజు పలానా టైంలో జరుగుతాయని వాళ్ళు మీకు చెప్పినట్టే జరుగుతాయి. మీరు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేసి, ప్రార్థన విడిచిపెట్టేసి, మీరు దేవుని మీద ఆధారపడడం మానేసి మనుషుల మీద కనుక మీరు ఆధారపడితే ఏమైపోద్దో దేవుడు చెప్పాడండి. మీరు దేవునికే భయపడాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మీరు దేవునికే భయపడాలి, ఆయన్నే ప్రేమించాలి, ఆయనకే లోపడాలి, వాక్యాన్నే మీరు చదవాలి. నాకు ఎవరైనా ఎవరి గురించి చెప్పినా ఒకటే మాట అడుగుతానండి, నువ్వు బైబిల్ చదువుతున్నావా అని అడుగుతానండి. నాకు ఫోన్ చేసి చెప్తా, పాస్టర్ గారు పలానా టీవీలో భలే వాక్యం చెప్తారు, భలే వాక్యం చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? భలే చెప్పి ఏం చెప్పాడు? ఏమోనండి పాస్టర్ గారు, శుక్రవారం ప్రార్థన. మంచిదే, విను. కానీ అది వినడం వల్ల నువ్వు బైబిల్ చదవాలని ప్రేరేపణ కలుగుతుందా నీకు? నువ్వు అది వినడం వల్ల ప్రార్థన చేసుకోవాలని ప్రేరేపణ కలుగుతుందా నీకు? వాళ్ళ మీద ఆధారపడే భక్తి నీకు నేర్పిస్తా ఉన్నారా? మీరు ఆలోచించేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించేయండి. మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడమండి, కానీ నీ అంతట నువ్వు బైబిల్ చదువుకొని, నీ అంతట నువ్వు ప్రార్థన చేసి, మనలో ఉన్న బలహీనతలు మనం ఒప్పుకొని విడిచిపెడితే అది నిజమైన ఆశీర్వాదం. అంతేగాని ఎవరో ప్రార్థన చేశారు, దీవెనలు వచ్చినాయి, ఎవరో ప్రార్థన, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ మెటీరియల్ అన్నమాట. అంతే. మన జీవితంలో అవన్నీ తొలగించేయాలి. దేవుడు మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, మనకు ఒక నాయకత్వాన్ని ఇచ్చాడు, దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు మనకిచ్చాడు. ఇదే విడిచిపెట్టి మనం ఎక్కడికో పరిగెత్తి ఏమి సాధిస్తాం చివరికి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి వారిని అంట రాళ్లతో కొట్టాలంట. ఎవరు కొట్టాలంటే ముందు ఇక్కడ రాయబడిన మాట 9వ వచనం చూడండి. ముందు నువ్వే నీ చెయ్యాలంట, రాళ్లతో నువ్వే గుడి చంపాలంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దొంగ ప్రవచనాలు, దొంగ దర్శనాలు, దొంగ ఇవన్నీ చెప్పేవాళ్ళు ఏం చేయాలంట? నువ్వు రాళ్లతో గుడి చంపేయాలంట. నువ్వు చంపాలంట. ముందు నువ్వు రాయేయాలి. ముందు నువ్వు రాయేయాలి, టిఫిన్ పెట్టడం కాదు, ముందు నువ్వు రాయేయాలి. అయ్యో ఏమవుద్దనండి పాస్టర్ గారు, ఏమైపోద్ది? వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? మన నాశనం అయిపోతాం మనం, అంతే. మీరు ఆలోచించేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పనికి బహుజీతం ఉన్నదండి, దేవుడి పనికి బహుజీతం ఉన్నది. టైం అయిపోయింది, అయినా ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుని ఉంది. ప్రవక్త అని ప్రవక్తకు చేర్చుకుంటే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీతిమంతుడు అని నీతిమంతుని చేర్చుకోవాలి. మీకు ఎవరైనా సరే, మీరు ఎవరిని చేర్చుకున్నా, మీరు ఎవరికి కానుకిచ్చినా వాళ్ళ జీవితం అంతా తెలిస్తేనే మీరు ఇవ్వండి, అంతే. ఎవడో టీవీలో కనపడ్డాడండి, మా ఇంటికి వచ్చాడండి, భార్యాభర్తలు బళ్ళు మీద వచ్చారండి, కాలు, ఇవన్నీ అనవసరం. మీకు వాళ్ళు ఎవరో తెలిస్తే, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారో, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ జీవితం ఏంటో తెలిస్తేనే మీరు ఎవరికైనా చిన్నదైనా సపోర్ట్ చేయండి. లేకపోతే మీరు చేసే సపోర్ట్ వల్ల మీకు ఏ ఉపయోగం కూడా కలగదు. వస్తారండి మన ఇంటికి వచ్చి అందరూ మంచి మాటలే చెప్తారు, చెడ్డ మాటలు చెప్తే ఇంటికి రాస్తాం మనం? నో. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మాట చదువుదాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎవరు కాదంట? అందరూ చెప్పండి ఒకసారి, దేవుడు ఎవరు కాదు? అందరూ చెప్పండి, మన దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఆయన నామం పేట ఏమి చేసినా సరే. ఎంత దూరం నుంచి వస్తున్నారండి, ఆ మూల నుంచి వచ్చేస్తున్నారు. సో నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మరి వాడికి కొంతమంది బళ్ళు కూడా లేవు, ఆటోల్లో వచ్చేస్తున్నారు, చాలా ప్రయాసపడి వస్తున్నారు, ఖర్చు పెట్టుకొని వస్తున్నారు, చెమట ఖర్చుకుంటూ వస్తున్నారు. దేవుడు ప్రతిదీ చూస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. మీరు చేసే సమస్తాన్ని దేవుడు చూస్తాడండి. దేవుని కొరకు చేయండి. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. చెప్పండి, దేవుడు నువ్వేం చేస్తావు? నీ గుప్పిలతో ఇచ్చింది దేవుడు తన గుప్పిలతో ఇస్తాడు. నువ్వు చెమట కార్చింది దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. రండి ప్రభువుని ఆరాధించండి. దేవుని సన్నిధిలో ప్రధానుడిగా ఉండాలి అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ ప్రధానులుగా ఉండాలి, గొప్ప నాయకులుగా ఉండాలి అంటే ఒక సమర్పణ మీలో ఉండాలి. ఏముండాలి? అందరూ చెప్పండి ఒకసారి, ఒకసారి. ఏముండాలి? శ్రేష్టమైన సమర్పణ దేవుడు కోరుతున్నాడు. దేవుడు కోరేది అన్నిటికంటే ముఖ్యమైనది నీ హృదయాన్ని కోరుతున్నాడు. దేవునికి ఇచ్చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డరా. చిన్న ప్రార్థన. దేవుడికి నువ్వు కావాలి. నువ్వెవరైనా సరే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు దేవునికి కావాలి.
తప్పించుకోవద్దు దేవుని యొద్ద నుండి. నువ్వు తప్పించుకున్నా దేవుడిని విడిచిపెట్టడు. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా తండ్రి. అలనాడు 12 గోత్రాల ప్రధానులు నాయన శ్రేష్టమైన కానుకలు తీసుకుని వచ్చారు. పరమ తండ్రి, నీకు వందనాలు. మేము కూడా నాయన అన్నిటికంటే విలువైనది నీకు ఇవ్వగలుగుటకు సహాయం చేయండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, మా సంఘంలో అలాంటి వ్యక్తుల్ని ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. శ్రేష్టమైన సంఘంగా అయ్యా మా సంఘాన్ని నువ్వు తీర్చావు, అభిషేకించావు. అందుకొరకు వందనాలు చెల్లిస్తూ అందరూ అలాగ ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మన హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మన యొక్క ట్రెజరర్ గారు వారి యొక్క బృందం వచ్చి కానుకలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆరాధించక నీరు
మాట చెప్తాను. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. దేవుని బిడ్డలం, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఒకే మాట చెప్పారు. ఏంటంటే, ఆయన మనల్ని ప్రేమించినంతగా మీరు ఒకరినొకరు చెప్పండి, మీరు ఎంతగా ఆయన మన కోసం ప్రాణం పెట్టేంతగా ప్రేమించారు. మనం కూడా ఏం చేయాలి? మనం ఎవరి కోసం ప్రాణం పెట్టాలి? పక్కన వాళ్ళ కోసం. మనం దేవుని కోసం పెడతాం కానీ పక్కన వాళ్ళ కోసం పెట్టాం. ప్రభు అన్నారు, మీరు ఒకరినొకరు అన్నారు. కాబట్టి సంఘం కూడా అంత ప్రేమగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచునుగాక. కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ప్రత్యేకమైన ప్రార్థన అవసరం ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు. ఈ కానుకలు, ఈ ప్రథమ ఫలములు, ఈ ప్రతిష్టార్పణలు నీ బిడ్డలునైనా నిన్ను ప్రేమించిన ప్రేమకు గుర్తుగా మీ సన్నిధిలో సమర్పించారు. ప్రభువా, బిడ్డల ప్రేమను మీరు అంగీకరించండి. వారి ప్రతి అవసరం మీ నామములో తీర్చబడును గాక. నూరంతల ఆశీర్వాదం బిడ్డలు అనుభవించుదురు గాక. మంచి ఆరోగ్యం, జ్ఞానం, సమాధానం, సంతోషం ప్రతి కుటుంబంలో సమృద్ధిగా కలుగును గాక. నీకు స్తోత్రాలు. ఇవి నీకు జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాసి సంఘము యొక్క ప్రతి అవసరం తీర్చబడడానికి సహాయం చేయండి. నిలవబడిన మీ ప్రియ బిడ్డలు ఏ అవసరతల్లో ఉన్నారో, యేసయ్య నామములో వారి హృదయంలో ఏ సమస్య ఉన్నా తీర్చబడును గాక. ఆ సమస్య తీర్చబడ్డానికి బిడ్డలు ప్రార్థన చేయుదురుగాక, పశ్చాత్తాప పడుదురుగాక, సంపూర్ణంగా నీ వైపు తిరుగుదురుగాక. వీరి జీవితాల్లో అద్భుతాలు కలుగునుగాక. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదువుకునే బిడ్డలను దీవించండి, ఉద్యోగం చేసుకున్న బిడ్డలను దీవించండి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి సంబంధాలు ఇవ్వండి, పెద్దలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. నా ప్రభువా, కుటుంబాలను కట్టండి, దీవించి మేలుతో నింపమని. మా సంఘంలో ఎవరైనా బలహీనంగా ఉంటే ఇప్పుడే మీ గాయపడిన హస్తం నుంచి స్వస్థపరచమని యేసయ్య నామములో పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. గడిచిన వారం యొక్క కానుకల వివరాలు ట్రెజరర్ గారు తెలియజేస్తారు. అనంతరం మనకు సెక్రటరీ గారు ప్రకటన తెలియజేస్తారు. ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన సంఘం అంతటి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గంభీరమైనటువంటి వాక్యోపదేశించినటువంటి మన సంఘ కాపరులకు కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గత వారం మొదటిగా దేవాదేవానికి వందనము తెలియజేసుకుంటున్నాను. ఈ ఆరాధన కూడా వచ్చిన సంఘమంతటికి ప్రేమపూర్వక ఆహ్వానము వందన తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి నూతనంగా వస్తున్న వారికి కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాను. మన ఆరాధన క్రమాన్ని చక్కగా నడిపించి జీవవాక్యం అందించిన మన దైవజనులు రెవరెండ్ ఎన్ అనిల్ గారికి వందన తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, మరి 4/8/24 ఈరోజు ఫ్రెండ్షిప్ డే యొక్క శుభాకాంక్షలు సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నిజమైన స్నేహితుడు వాక్యంలో ఉంటుంది. ఒక మంచి పేరు ఉంది అబ్రహాముకి. దేవుడే మాట అంటాడు, నా నిజమైన స్నేహితుడని. అలాగనే మరి మన పాస్టర్ చెప్పినట్టు ఒకరినొకరిని ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. దయచేసి మీ కరాచలనము పక్క వాళ్ళకి చేవిచ్చి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పండి సార్, ప్లీజ్. దయచేసి సహోదరులారా, సహోదరులారా, మీ పక్క వారికి షేక్ ఇస్తూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇక స్నేహితుల యొక్క దినోత్సవం కొరకు మన ఎగ్జిక్యూటివ్ బోర్డు తరఫున, డీకన్ బోర్డు మెంబర్స్ తరఫున సంఘానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అనంతరం ప్రభు బలి సిద్ధపరచబడింది కనుక సిద్ధపడిన వారు పాల్గొని దేవుని యొక్క దీవెన పొందుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి వచ్చే వారం జరిగే కార్యక్రమ వివరాలు తెలుసుకుందామండి. స్త్రీ సమాజపు ఉపవాస కోడికలు ఈ యొక్క నెల మొదటి మంగళవారం కనుక 6/8/24 ఉదయకాలము 10 గంటలకి మన ఆలయంలో ఉంటుందని తెలియజేస్తున్నారు కదా, గమనించండి.
మంగళవారం నాడు మన ఆలయంలో ఉపవాస ప్రార్థన కూడిక 10 గంటలకి జరుగుతుంది తెలియజేస్తున్నారు. అలాగనే శుక్రవారము అనగా 9/8/24వ తేదీన ఉదయకాలము 10 గంటలకు మెయిన్ ఆలయంలో ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతుంది తెలియజేస్తున్నారు కనుక స్త్రీలందరూ గమనించి ఆ యొక్క ప్రార్థనలో పాల్గొని దేవుని యొక్క దీవెని పొందుకోవస్తుంది మనం చేస్తూ ఉన్నాను. అలాగే ప్రతి మంగళవారం జరిగేటువంటి యూత్ బైబుల్ ఫెలోషిప్ కార్యక్రమానికి అందరూ ఆహ్వానిస్తున్నారు కనుక యూత్ వారందరూ గమనించి ఆ యొక్క బైబిల్ స్టడీకి వెళ్ళి పాల్గొని దేవునికి దీవెని పొందుకోవస్తుంది మనం చేస్తూ ఉన్నాను. అలాగే మన యూత్ వారు అంకుల్ ఇది వైరు చాలా ఇబ్బంది అవుతూ ఉంది, HDMI కేబుల్ ఇబ్బందిగా ఉందని చెప్పినప్పుడు శ్యామల ఆనంద్, విజ్ఞాన్, నేను, మనోజ్ అది కొనేటువంటి ఉద్దేశంతో మన ఎక్స్ ప్రెసిడెంట్ గారు కె ప్రసాద్ గారు కూడా మేము అనుకున్నాం కొందామని వెళ్ళి, అది కాస్ట్ 31,000 అని చెప్పి అనేటప్పటికీ వెనుతిరిగాము. కానీ ఆలోచన చేసి అది 9,000 రూపాయలకే అది మనకి ఏర్పాటు చేశారు. అది మన యూత్ విజ్ఞానం వచ్చి ముందుగా మనం చేస్తామన్నాను. అలాగే మన సంఘ అధ్యక్షులు ఐబ్రోనాథ్ గారు ముందుకు వచ్చినట్లయితే తన చేతుల మీదుగా ఆ యొక్క పరికరాన్ని వస్తూ మనం చేస్తామన్నాను. అంటే ఈ కేబుల్ ఇక్కడ నుంచి ఆ యొక్క వీడియోకామ్కి వెళ్ళిందండి. అది లేకుండా వైర్లెస్తోనే మనం 100 అడుగుల వరకు వెళ్ళి వీడియో తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఎంతగానో ప్రశంసాలి. చెప్పకూడదామని వస్తారు మనం అందరం కలిసి. థ్యాంక్ యూ సార్. అలాగే చక్కని పాట వినిపించినటువంటి యూత్ వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను, ఆశలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వచ్చే వారము మన బ్రదర్ సిఎస్ శ్యాంబాబు గారి యొక్క మిస్సెస్ రూత్ నవనీతం గారు వచ్చి సాక్ష్యం చెప్పాలనే ఉద్దేశంతో అడిగారు కాబట్టి వచ్చే వారికి మరి ఛాన్స్ ఇస్తున్నాము కనుక దయచేసి ఆ విధంగా భావించవద్దు, వేరే కార్యక్రమాలు ఉన్నందున ఇవ్వలేకపోతూ ఉన్నాము. ఈ మాటలు ముగిస్తూ వందనాలు తెలియజేసుకుంటూ ఈ 6 అనంతరము ప్రభు బలి సిద్ధపరచబడింది కనుక సిద్ధపడిన వారు పాల్గొని దేవుని యొక్క దీవెని పొందుకోవస్తుంది మనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఓకే మ్యామ్. మనందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. 611వ పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 611వ కీర్తన అండి. మహిమనోపు జనక నీకు మహిత సుతునకు మహిమ కలు శుద్ధాత్మకును మహాయుగములు లోక సృష్టి మోనోపునీకు నాగసేనలు ప్రాగటముగాను తెంచె ప్రజ్ఞమీరగా సకల సృష్టి వలన దేవ సకల యుగముల సకల మహిమ కలుగు నీకు సకల కాలము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ మందిరంలో నీతో సహవాసం చేయడానికి, నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను ఘనపరచడానికి, నీ మాటలు వినడానికి
నీ ప్రేమను అనుభవించడానికి, నీ స్పర్శ పొందుకోవడానికి నైనా మమ్మల్ని అందరినీ నీ పాదాల యొద్దకు నడిపించావు నైనా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అన్నావు. అందరం సంపూర్ణ సంతోషంతో, ఆశీర్వాదముతో మా హృదయం నిండా నీ వాక్యం పెట్టుకొని గృహాలకు వెళ్ళడానికి కృపదైత్యమని ప్రార్థన చేస్తామన్నా. సమస్త దుఃఖాన్ని కొట్టివేసే దేవుడవు, రోగాలను పారద్రోలే దేవుడవు, కన్నీటిని తుడిచే దేవుడవు, భారమంతా కొట్టివేసే దేవుడవు, ప్రతి దరిద్రాన్ని పారద్రోలే దేవుడవు, ప్రతి శాపాన్ని యేసయ్య నామములో కొట్టివేసిన దేవుడవు నాయనా. నువ్వు మీరు మాతో ఉన్నందుకు వందనాలు. మా సంఘం నీ సంఘం ప్రభువా, నీ బిడ్డలో నీ మీద ఆధారపడ్డావు నాయనా. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, నీవు మా నాయకుడవు, యేసయ్యా నువ్వు మా రక్షకుడవు, పరమ తండ్రి నైనా నువ్వు మా దేవుడవు నైనా. స్తోత్రాలు. ఈ వారమంతా వీళ్ళందరినీ కాపాడండి, సంఘాన్ని దీవించండి అయా. వచ్చే వారం నీ కృపలో మేమందరం రాగులుగుటకు సహాయించండి. నీకు అనేక మంది రాగులుగుటకు సహాయం చేయండి అయా. గొప్ప ఉజ్జీవాన్ని దయచేయండి. విన్న వాక్యం నాయనా మాలో ఫలించడానికి సహాయము దయచేయండి. నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ప్రారంభ పాట నుండి చివరి వరకు నువ్వు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మా కార్యవర్గాన్ని దీవించండి, కుటుంబాలుగా మీరు దీవించండి నాయన. నీకు వందనాలు. మా అడ్వైజరీ కమిటీ అందరినీ మీరు దీవించండి నా ప్రభువా. నీకు వందనాలు. ప్రభాకర్ అన్న గారిని ముట్టి సంపూర్ణ ఆరోగ్యంతో మీరు నింపి దేవాని సాక్షిగా మీరు నిలబెట్టుకోండి. సమస్త మహిమ నీకు కలుగును గాక. ప్రభువా, జరగనై ఉన్న ప్రభురాత్రి సంస్కారమునైనా నీ శరీరము నీ రక్తాన్ని ఆశీర్వాదకరంగా మేము అనుభవించగలుగుటకు సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. మా దిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా యెడల అపరాధము చేయు వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేకాకిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికీ తోడయుండును గాక, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక.